నేను మీ అశోక్ సార్. మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గందరగోళం చెలరేగింది. అసెంబ్లీనన్న వేదికగా చేసుకుందామంటే రేవంత్ రెడ్డి అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెట్టిండో మరి ఆయనకన్నా అర్థమైందంటే నాకు డౌటే. 2 రోజుల ముచ్చట్లాగా ఏ చర్చ లేకుండా, సమస్య పరిష్కారం లేకుండా మరి ఏం చేసిరో అంటే ఏం తెలియని ఒక పరిస్థితి. ఏదో పెట్టారా, తూతూ మంత్రంగా పెట్టారు. అసెంబ్లీ వేదిక చేసుకొని నిరుద్యోగ సమస్య పరిష్కారం కనుగొందామన్నా కూడా ఒక దొరకని పరిస్థితి ఎదురైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్లాగా స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేలా కనబడతలేవు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదామంటే అంత గందరగోళంగా ఉంది. మనం ఇలాగే ఉంటే వీళ్ళు 2028 దాకా తీసుకుపోతారేమన్న భయం కూడా వెంటాడుతుంది. మరి ఏం చేద్దాం? మళ్ళీ రేవంత్ రెడ్డి రేపు నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెడితే సర్కారీ వారి పాట 65,000 అంటాడు. ఎందుకంటే నిన్న వీఆర్ఓ సంబంధించినటువంటి మళ్ళొక 4,800 మందికి 5,000 మందికి పత్రాలు ఇచ్చారు. ఇక్కడ సర్కారీ వారి పాట 65,000కు రేపు పెరగబోతుంది. సేమ్ అదే అంటాడు మళ్ళీ కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్దర మాటల రెడ్డి. రేవంత్ రెడ్డి ఉద్దర మాటల రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పరిపాలన రావడం లేదు. ఇక్కడ ప్రధాన సమస్య ఎదురవుతున్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకోవచ్చు. అంటే పరిపాలన రాకపోవడమే అన్ని గందరగోళాల కారణమవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడకేసింది. అన్ని రకాల బిజినెస్లు దెబ్బతిన్నాయి. కిరాణా దుకాణం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం వరకు అన్నీ పడకేసిన సందర్భం. ఎందుకు వచ్చిందిరా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ గ్రూపులకి పంపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ మనము నిరుద్యోగ ఉద్యమాన్ని బలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం కసరత్తులు చేద్దాం. మన సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష అనుకున్నాం. కానీ సెప్టెంబర్ 5కే స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా గందరగోళం క్రియేట్ చేశారు. ఆ నేపథ్యంలో అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మళ్ళీ హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేద్దాం. నాతో పాటు హైదరాబాదులో ఒక 10 మంది విద్యార్థులం హైదరాబాదులో కూర్చుంటాం. జిల్లా లైబ్రరీలలో సాధ్యమైతే అక్కడ కూడా దీక్షను మొదలుపెట్టే ప్రయత్నం చేయాలా. ఈ సందర్భంగా అన్ని జిల్లా లైబ్రరీలన్నీ కథం దొక్కాల్సిన అవసరం ఉంది. ఇవాళ దిల్షుక్ నగర్లో దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. దిల్షుక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఉస్మాన్ యూనివర్సిటీ, అదే మాదిరిగా అన్ని యూనివర్సిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులంతా ఒకతాటిపైకి రాకపోతే ఈ ఉద్దర మాటల రేవంత్ రెడ్డి ఉద్దర మాటలు చెప్తూనే పోతాడు. సర్కారీ వారి పాటలు పాడుతూనే ఉంటాడు. ఈయన ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటాడు. ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేశారని చెప్తాడు. ఇసొంటి ఇంకెన్నెన్ని మాటలు చెప్తాడో మనం ముందు చూస్తూ ఉంటాం. కాబట్టి రేపు సెప్టెంబర్ 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కంపల్సరీ మనం ప్రోగ్రామ్కి వెళ్తూ ఉన్నాం. విద్యార్థులంతా సమాహితం అయ్యే ఒక ప్రయత్నం చేయండి. 15 సెప్టెంబర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడదాం. ఈ నేపథ్యంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. నేను హైదరాబాదులో మన విద్యార్థులతో పోయి అన్ని ప్రతిపక్షాల పార్టీల నాయకులని, ప్రజా సంఘాల వాళ్ళని, విద్యార్థి సంఘాల నేతలని వీళ్ళందరినీ సెప్టెంబర్ 14లోగా మనందరినీ కలిసి వాళ్ళకు ఒక మెమోరాండం ఇచ్చి నిరుద్యోగ ఉద్యమానికి మద్దతు తెలపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలకి, అన్ని పార్టీలకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది, వాళ్ళ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, పేరు కాంగ్రెస్ పార్టీ, కానీ ముఖ్యమంత్రి మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా కలిసి మనం ఖచ్చితంగా మద్దతు కోరాలా. లైబ్రరీలలో కూర్చొని గంటలు గంటలు చదువుతున్నాం, రోజుల బడి చదువుతున్నాం, కానీ నోటిఫికేషన్ రాని ఒక పరిస్థితి. చదవాలంటే చదవబుద్ధి కావట్లేదు, తిందామంటే తినబుద్ధి కావట్లేదు, పడుకుందామంటే నిద్ర పడతలేదు. గమ్మత్ ఏంటంటే నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లలో గడుపుతున్నారు. నిన్న దిల్సుఖ్ నగర్లో ఎక్కడ అన్నదానం చేసినా 500 మంది విద్యార్థులు ఉన్నారు. అన్నదానం కాడ పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి, కానీ ఉద్యోగాల కోసం కొట్లాడే కాడ అన్నదానం లైన్ లాగా విద్యార్థుల లైన్లు కనబడతలేవు. మరి ఎందుకో అర్థం కాని ఒక పరిస్థితి. రోడ్ల మీద వినాయక చవితి విగ్రహాల ముందు ధూమ్ధామ్, శరీరం అలసిపోయే వరకు, చెమటలు పట్టే వరకు ఎగురుతూ ఉన్నాం, దొరుకుతూ ఉన్నాం, కానీ మన సమస్య గురించి మనమే పట్టించుకోని ఒక పరిస్థితి ఎదురవుతూ ఉన్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మరి ఎందుకో అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి మళ్ళా నిరుద్యోగులందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ప్రయత్నం చేద్దాం ఈ లోపుగా. కేసీఆర్ గారి యొక్క ప్రెస్ మీటు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్నమన్న ఉన్నటువంటి గందరగోళాల వల్ల వాళ్ళు మనకు ఇప్పుడు టైం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మన కవిత కుటుంబంలో కారు చిచ్చులాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఈ టైంలో మనకు టైం ఇస్తారని చెప్పేసి అనుకోవడం లేదు. ఇక్కడ అందరినీ కలుద్దాం కంపల్సరీ. కేసీఆర్ కూడా వినతిపత్రం ఇస్తాం. ఎవరు వీలైతే వాళ్ళతో మద్దతు కూడగడుతూ ముందుకు పోయే ఒక ప్రయత్నం చేద్దాం. అందుకే రేపు జిల్లాలలో కూడా మేము హైదరాబాదులో ఉన్న ముఖ్య నేతలందరినీ కలిసి వినతిపత్రాలు ఇస్తాం. మీరు జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా వినతిపత్రాలు ఇచ్చి నిరుద్యోగ అంశం పైన మాట్లాడే విధంగా ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాకుండా ప్రజా సంఘాల వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ సమస్య గురించి, రేవంత్ రెడ్డి అబద్ధపు మాటల గురించి, ఉద్దర మాటల గురించి మనం కంపల్సరీగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ పెట్టే విధంగా ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలా. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేసి ఒక ప్రయత్నం చేయండి. నిరుద్యోగుల్లో స్పిరిట్ చచ్చిపోయింది సార్. మనం పవర్ఫుల్గా ముట్టడి చేద్దాం. ఎందుకంటే ముట్టడిలోకి రాలేదు కదా. గాంధీ భవన్ ముట్టడి పెట్టినాం, రాలేదు. సెక్రటేరియట్ ముట్టడి పెట్టినాం, రాలేదు. కేసీఆర్తో కూడా చెప్పించే ప్రయత్నం చేద్దాం. కానీ మరి వాళ్ళ సందర్భాలలో మరి సాధ్యమైందో కాదో. అరెస్ట్ చేస్తారు వీళ్ళు. అరెస్ట్ చేస్తే జైల్లో చేస్తాబ్బా. నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పంపిస్తే జైల్లో ఆమరణ నిరాహార చేస్తా. దీక్ష మొదలుపెట్టినామంటే పెడతాం, అంతేకాదు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా దీక్ష కొనసాగుతుంది, జైలు పంపినా దీక్ష సాగుతుంది. దీక్ష ఏం ఆగదు. ఎందుకంటే నాకు రాజ్యాంగం ఇచ్చిన కల్పన హక్కు, నా దీక్ష నేను చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అరెస్టులు మనల్ని ఏమి చేయలేవు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అన్ని నోటిఫికేషన్ల కోసం కొట్లాడే ప్రయత్నం చేద్దాం. కనీసం 2-3 నోటిఫికేషన్లన్నా మనం సాధించుకునే ప్రయత్నం చేయాలా. కవిత పోటీ చేసింది స్థానిక సంస్థల్లో బాబు. స్థానిక సంస్థల్లో పోటీ చేసిందమ్మ. స్థానిక సంస్థలలో డబ్బులతోనే వ్యవస్థ మొత్తం నడుస్తుంది. గ్రాడ్యుయేట్లే ఓట్ల కమ్ముడు పోయినప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మనకు ఓట్లేస్తారా? ఏరు కదా. నిండా ముంచింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవును, వాస్తవమే. కాబట్టి
లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే లేట్ నౌట్ అవుతా ఉంది 9:30. మరోవైపు అక్కడ చంద్రగ్రహణం పట్టిందని చెప్పేసి అక్కడ సమాచారం మీద యూట్యూబ్లలో టీవీ ఛానల్లో లైవ్లు వస్తూ ఉన్నాయి. సరే, చంద్రగ్రహణం గురించి సూర్యగ్రహణం గురించి మనం చదువుకున్నాం. దాన్ని ఎట్లా పడుతుంది ఏందని అన్నీ తెలుసు కాబట్టి దాని గురించి మనకు అది ముఖ్యం కాదు. కానీ నిరుద్యోగుల పక్షాన కంపల్సరీ అశోక్ సార్ గ్యారంటీ నిలబడతాడు, అలాంటి డౌట్ ఏం లేదు. కాబట్టి మీరు కూడా నాట్ ఓన్లీ అశోక్ సారే కాదు, ప్రతి విద్యార్థి అశోక్ సార్ లాగా ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వాల మెడలోంచడం కాదు, ప్రభుత్వాల చుచ్చు పోయించవచ్చు, పెద్ద కష్టమేమి కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి నిరుద్యోగులు, రేపు అధికారం నుంచి కాంగ్రెస్ను దూరం చేసేది కూడా నిరుద్యోగులే. ఈ అంశాన్ని మనము రేపు సెప్టెంబర్ 30లోగా నిరూపించి చూపెట్టాలా. ఒక మహా ఉద్యమాన్ని నిర్మించే ఒక ప్రయత్నం చేయాలా. ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. గ్యారంటీగా మనం ముందుకు పోయే ఒక ప్రయత్నం చేస్తాం. జీపో లేవిగా మన జీపో కూడా మన సీరియస్గా కొట్లాడితే వాళ్ళ కళ్ళ ముందు జీపోలన్నా కూడా వాళ్ళతో వీళ్ళతో నింపకుండా ఈ బాధకెళ్ళి తప్పించుకోవాలన్నటువంటి కాన్సెప్ట్తోనైనా వేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రకటించినా కూడా ప్రకటించిన ఉద్యోగాలు కూడా మళ్ళీ వెనక తెప్పించుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన సెప్టెంబర్ 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా ఉన్నాం. హైదరాబాదులో ముఖ్యమైన వ్యక్తులకు 10 మంది దీక్షలో పాల్గొంటాం. ఒక 10 మంది వరకు. మీరు జిల్లాలలో కూడా దీక్షలు చేసే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ప్రతి లైబ్రరీ ముందు కంపల్సరీగా ఆందోళన వెళ్తేనే సాధ్యమవుతుంది. దిల్సుఖ్నగర్ మొత్తం కదలాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కదలాల్సిన అవసరం ఉంటుంది. ఓయూ విద్యార్థులు స్వచ్ఛందంగా ఓయూ లైబ్రరీ ముందుకు వచ్చి కొట్లాడితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. లేదు నీ కుర్చీలోనే కూర్చొని చదువుకుంటా, ఎవడు సాగు వాడదేస్తాడు, నాకు పడ్డప్పుడే నేను రాసుకుంటా అంటే ఈ వ్యవస్థ ఇట్లనే కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఖచ్చితంగా నిరుద్యోగుల ఐకమత్యం అంటే ఒక ప్రోగ్రాం కనుక ఒకరు ముందుకు వస్తే ఒక్కొక్కరుగా ముందు రావడానికి అవకాశం ఉంది. అందుకే ఇవాళ 7వ తారీఖు, రేపు 8 నుంచి 14వ తారీఖు వరకు 6 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ కలిసి నిరుద్యోగులకు మద్దతు తెలపాలని మేము కోరే ప్రయత్నం చేస్తాం హైదరాబాదులో. కాబట్టి ఏ జిల్లాల వాళ్ళ ఆ జిల్లాలు అట్లీస్ట్ ఒక 20 మందిని టార్గెట్ చేసుకోండి. మీ జిల్లాలలో ఎమ్మెల్యేలను చేసుకుంటారా, పెద్ద నాయకులను చేసుకుంటారా, ప్రతిపక్ష నాయకులను చేసుకుంటారా, చేసుకొని ఒక్కొక్క జిల్లాలో 33 జిల్లాల పేరు మీద కనీసం 100 మంది నాయకులకు కలిసి మనం ఒక వినతిపత్రాలు, ఒక 500 మంది వరకు మనం ఒక వినతిపత్రాలు కనుక ఇవ్వగలిగితే ఈ సమస్య తీవ్రతరంగా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మాట్లాడినా మన నిరుద్యోగుల గురించే మాట్లాడుకునే విధంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం సెప్టెంబర్ 1 అనుకున్నాం, అప్పుడే మనకు ఈ వరదలు వచ్చి చాలామంది 2-3 జిల్లాలు మొత్తం అతలాకుతలమైనవి. ఆ టైంలో కూడా మన సమస్య గురించి మాట్లాడడం కూడా కరెక్టు కాదు. అసెంబ్లీ కూడా గందరగోళం చేసినటువంటి సందర్భం. కాబట్టి మళ్ళీ మనము ముందుకు వచ్చి ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ముందు తీసుకొని పోయే ఒక ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాను. ఎవరన్నా లైవ్లో కాల్ తీసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. మీరు జిల్లాలలో కూడా ఒక్కొక్క లైబ్రరీలలో కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఎక్కడికక్కడ కమిటీలు ఉండాలి. కమిటీలు లేకపోతే పనులు కావు. కాబట్టి ప్రతి లైబ్రరీలో ఒక 10 మందితో ఒక కమిటీలు కనుక ఏర్పాటు చేసుకుంటే, ప్రతి స్టడీ హాల్లో 2-3 కనుక బాధ్యత తీసుకుంటే ఉద్యమాన్ని మళ్ళీ రోడ్డెక్కించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కనుక ఉద్యమం ఉప్పొంగిందనుకో ప్రభుత్వాలు దిగొస్తాయి. ఎందుకంటే చాలా సందర్భాలు ఉద్యమాలకే ప్రభుత్వాలు దిగొచ్చే సందర్భాలు ఉన్నాయి. చెప్పండి మిత్రమా. బాగున్నారా సార్? బాగున్నాను నేను సార్. మనం మీరు చేసేది అయితే మంచిగా ఉంటుంది కానీ మంచిగా ఉండట్లేదు. ఎందుకు విఫలమవుతుందంటే ఒక బేస్మెంట్ అనేది మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ కరెక్ట్ చేసుకొని దాని మీద ఎంత కట్టినా బాగుంటది. మనం మీరు అంటారు తెల్లారి ప్రోగ్రామ్ చేసేసరికి అది విఫలమవుతుంది. ఇన్ని రోజుల నుంచి జరిగేది అదే సార్. మీరు ఏం చేయండి అంటే
నేను పీవీఎల్ గానీ ఎమ్మెల్యే పార్టీ గానీ మా వర్క్ ఎట్లా ఉంటదంటే ఫస్ట్ మీ కింది స్థాయిలో వర్క్ చేస్తాం. కింది స్థాయిలో చేసిన తర్వాత పై స్థాయికి పోతాం. మీరు ముందు జిల్లా స్థాయిలలో ప్రతి జిల్లాని విజిట్ చేసి ప్రతి జిల్లాలో ఒక కమిటీ, ఒక 10 మందిన్నా 5గురున్నా కనీసం ఒక్కరున్నా ఒక బాధ్యుని పెట్టండి ప్రతి జిల్లాలో. అప్పుడు చెయ్యండి. ఎందుకు సక్సెస్ కాదు? లేదా ఆమరణ నిరాహార దీక్ష మీరు నేను ఇద్దరం చేద్దాం. అది రావటమా మనం చావటమా, ఈ రెండే. కొంచెం నోటిఫికేషన్ రావాలి, మనం చచ్చిపోవాలి. అది రావడం మనం చావటం. మరి నేను మీతో కలిసి కూర్చుంటా. ఓకే. ఇప్పుడు అయ్యాల ఒకటి మీరు జంగు సైడ్ అని ఒక ప్రకటన చేశారు సార్. అది 31వ తారీఖు అనేది, మే 31వ తారీఖు. కానీ ఆ రోజు వచ్చేసరికి నేను ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నా. మీరేం చేశారంటే ఆ కోర్టు కేసు ఉన్నది, నేను ఆ కోర్టు కేసుకి వెళ్తానని చెప్పేసరికి ఎట్లా అప్సెట్ అయినామంటే, మనకు కోర్టు వాయిదా ఉన్నది అనేది మనకు ఆ రోజే తెలియదు. ఒక వారం ముందో మనం ఫస్ట్ వాయిదా పోయినప్పుడు తెలుస్తుంది మనకి నెక్స్ట్ వాయిదా ఎప్పుడు అనేది. లేదు ఆ రోజు కాదు, అది వేరు. నువ్వు అన్నది మే 31 కాదు. అది మే 31 ఏప్రిల్ 30కో పెట్టి జంగు సైరన్ అని మీరు ఒక మన ఇప్పుడు మీ ఛానల్లో గానీ ఉంటది, యూట్యూబ్ ఛానల్లో మన దాంట్లో గానీ ఉంటది. అది మీరు నేను అది నా దగ్గర ఫోటో గానీ ఉంటది. ఏంటంటే సార్ మీరు గమనించడం లేదు, మీకి ఆదరణ పోతుంది. అది మీ వ్యూస్ చూసినా లైకులు చూసినా ఆదరణ పోతుంది. కొంతమంది భజన బ్యాచ్ మీ పక్కన ఉన్నారు మెయిన్ గా. సరే అందరిని అంటలేదు, కొంతమంది డెడికేటెడ్ ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళ అవసరం. ఇప్పుడు ఇందిరా గురించి నేను ఆ రోజే చెప్పిన, మీరు ఫస్ట్ దీక్ష చేసేటప్పుడు ఆ రోజు చెప్పిన సార్ మీరు ఇందిరా అక్కడికి తీర్మానం మళ్ళీ అక్కడ కనపడతాను, మీ కాడ కనపడతాడు అని మీకు ఆ రోజే చెప్పిన. మీకు గుర్తున్నదో లేదో చెప్పినా. నేను మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తాను ఖమ్మంలో నేను తిప్పించింది నేనే ఫస్ట్ మీకు ఇక్కడ. కానీ మీరు మీ విధానం నాకు సూటబుల్ కాలేదు, మీరు గెలిచే ప్రయత్నంలో లేరు అని నాకు అర్థమైంది. నేను సైడ్ అయిపోయినా. గెలిచే ప్రయత్నాలు వేరే ఉంటాయి, మనం నెగ్గే ప్రయత్నాలు వేరే ఉంటాయి. అందులో మాకు కనపడలేదు ఎక్కడ. అందుకే నేను మళ్ళీ మీ కాంటాక్ట్ లో రాలేదు. నేనేమంటానంటే సార్, ఒక 10 రోజులు లేట్ అయితే, 2 నెలలు లేట్ అయితే సార్. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? నేను ఖమ్మంలో ఉంటున్నా, దిల్సుకున్నారు వస్తున్నా పోతున్నా సార్. ఖమ్మంలో ఫస్ట్ మీ ఖమ్మంలో 500 మంది తయారు చేయమను. నేను తయారు చేయటం మీరు తయారు చేయటం ఇద్దరం కలిసి చేద్దాం పట్టండి. మరి అదేనబ్బా. నేను ఏమంటానంటే ఒకసారి మీరు నాకు కోపంగా చెప్తున్నారా లేకుంటే అంతిమంగా మన లక్ష్యం? లేదు నేను కోపం అనట్లేను. కానీ ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఇప్పుడు నీ అంతలో నువ్వు మా అంతలో మేము ఇక్కడ అన్ని కాకుండా ఇప్పుడు జిల్లాలలో ఉన్న ఇప్పుడు నీ కమిట్మెంట్ ఉంది అంటున్నావు. రేపు ఖచ్చితంగా ఒక 3 రోజుల పాటు అన్ని స్టడీ హాళ్ళు అన్ని లైబ్రరీలు అన్నీ కూడా ఖమ్మంలో తిరిగే ప్రయత్నం చేయి. ఒక 4 తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు నేను అశోక్ సార్ ఒక్కడే అన్ని జిల్లాలు తిరగడం అనేది సాధ్యం కాదు. 33 జిల్లాలు ఉంటాయి. ఒక్కొక్క జిల్లాలలో ఒక 4-5 మెయిన్ సెంటర్లు ఉంటాయి. అన్ని తిరగడం అనేది సాధ్యం కాదు. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి మీరు చేసే ప్రయత్నం అయితే బాగుంటది. ఇప్పుడు నా సలహా నేను ఏదలుచుకున్నా దాని మీద అందుకని ఏమంటున్నా అంటే ఇప్పుడు కంప్లీట్ చేయండి సార్. నాకు ఫినిష్ అయినాక మీరు చెప్పండి. నేను ఏమంటానంటే ఫస్ట్ ప్రయత్నం మీరు నేను లేకుండా నేను లేకపోయినా పర్లేదు, ఒక 10 మందిరా 20 మందిరా మీకు బర్మూరు వెంకటన్న సరే దగ్గర ఉంటారు నాకు తెలియదు. బల్మూరు వెంకటన్న గానీ ఇంకొకరు కానీ దగ్గర ఉంటారు. మనం సీఎం అపాయింట్మెంట్ తీసుకుందాం. వారం అవుతుందా 10 రోజులు అవుతుందా 15 రోజులు అవుతుందా ఫస్ట్ ఈ స్టెప్ తీసుకుందాం. ఆయన స్వయంగా మీకేం చెప్తారు, ఇస్తానంటాడా ఈయనంటాడా? ఇప్పుడు అద్దంకి దయాకర్ అనే ఎమ్మెల్సీ సీఎం దగ్గరగా ఉన్న ఎమ్మెల్సీ కనీసం అపాయింట్మెంట్ ఇప్పించలేకపోయిండు. సీఎం రేవంత్ అనేవాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాక ఇప్పుడు ఆయనకు మళ్ళీ అపాయింట్మెంట్ ఎందుకు? ఆయన డ్యూటీ కదా, ఆయన డ్యూటీ కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తికి రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మనం ఏమి ఇవ్వలేనన్నంటే సోయలేనోడు మనకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడతాడా? సార్ నేనేమంటానంటే ప్రయత్నం చేద్దాం, ఇలేదనుకోండి ఒక వారం ప్రయత్నం. ఆల్రెడీ అద్దంకితో అద్దంకి అనే వ్యక్తి జనం మధ్యకు వచ్చి అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పిండు. మరి అద్దంకి దయాకర్ పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వనోడు ఇంకా ఇంకోళ్ళతో తయారు చేసి ఇస్తాడా? నన్ను ప్రయత్నం చేయమంటే నేను చేస్తాను. చెయ్యి, ఇప్పుడు ప్రయత్నం చేస్తే వద్దనట్లేం. కానీ సార్ నాకున్న అవగాహన మేరకు ఏంటంటే ఫస్ట్ అడుగుదాం, ప్రభుత్వంలో ఉన్నాయని అడుగుదాం మంచితనంగా. అనుకోండి కాదబ్బా, ఇప్పుడు నిన్న మాట్లాడింది ప్రభుత్వంలో ఉన్నాయనే కదా. అద్దంకి దయాకర్ ప్రభుత్వంలో ఉంది కదా. సార్ ప్రభుత్వంలో ఉన్నాయనా ఆయన హామీ లేదంటాడు, లేకుంటే ఇంకోటి అంటాడు, ఆ క్షణం సల్లార్పడానికి వచ్చిండో లేకుంటే ఆయన కాడ అంత సీన్ లేదో మనకు తెలియదు. మనం ఏంటంటే అసలు ముఖాముఖి ఆయన కనీసం మంత్రులతోనన్నా మాట్లాడిస్తాడు. ఆ మంత్రులు కూడా దొరకలా. అంటే వీళ్ళకు సోయి లేదు. వీళ్ళకు నిరుద్యోగుల పైన వీళ్ళకు ఒక కన్సర్న్ కానీ ఏది కానీ గవర్నమెంట్కి లేదు. ఇదొక మహా ఉద్యమంగా మారితేనే ఇది సాధ్యమవుతుంది. మారుతా అంటే మనం కొంచెం చేసి అయితే అది
కాదు సార్, అట్లే ఫెయిల్ అవుతుంది. ఇప్పటికి 2 years అవుతుంది సుమారుగా ఫెయిల్ అవుతుంది. మనం ఏంటంటే చేసే పని ఇక అల్టిమేట్ ఉండాలి. ఇక ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో ఎన్ని ఉద్యమాలను పార్టిసిపేట్ చేసినావు? నేను పార్టిసిపేట్ చేయలేదు సార్. మరి చేయకుండా మరి పార్టిసిపేట్ నీ డ్యూటీ నువ్వు చేయకుండా నువ్వు ఒక్కరోజు కూడా నువ్వు డ్యూటీ చేయకపోతే నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఎట్లయిద్దబ్బా? డ్యూటీ చేస్తారు మీరు చేసారు, ఏ సక్సెస్ సాధించారు చెప్పండి. మన ఇద్దరం కలిసి సార్ నేను సక్సెస్ చేస్తా, పందెం కాస్తారా నాతోనే? నేను చేస్తా, సక్సెస్ చేస్తా. రా మరి రేపు హైదరాబాద్ రా. మరి హైదరాబాద్ వస్తేనే కదా నాకు ఛాలెంజ్ చేయండి, మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి ఎమ్మటే లేదు. మన సీఎం అపాయింట్మెంట్ 15 రోజులు ట్రై చేస్తా, రాలేదనుకో అదే చిక్కడపల్లి అయిపోయి మన ఇద్దరం కలిసి అమరనాథ దీక్ష ఏమొద్దిగా. అంటే ఫస్ట్ సీఎం కోసం ఇప్పుడు ఓన్లీ అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు 15 రోజులు మళ్ళీ టైం తీసుకోవాలంటావు సార్? నాకున్న క్యాపబిలిటీ ప్రకారం నాకు ఒక 15 రోజులు పట్టవచ్చు సమయం, నాకున్న ప్రకారంగా, నా ఛానల్ ప్రకారంగా. ఈ 15 రోజుల లోపల దొరికితేనేమో హ్యాపీ, దొరకలేదు అనుకో సరే 16 రోజు మళ్ళీ మన ఇద్దరం ఒక డేట్ అనుకో. సరే ఇవాళ సెప్టెంబర్ 7 అబ్బా, 14వ తారీఖు వరకు తయారు చేయి, మాట్లాడదాం. 14వ తారీఖు 20వ తారీఖు వరకు నాకు టైం ఇవ్వండి, 3 రోజులు చేయి. ఇప్పుడు దీక్ష అయితే మొదలవుతుంది, ఆ మధ్యలో తయారు చేయి మాట్లాడడానికి. అట్లా కాదు సార్, ఒక దాని మీకు మీరు కమిట్మెంట్ అయ్యి ఉంటే దాని ప్రకారం పోదాం. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాయినే కాడెత్తేసిండబ్బా, ఎమ్మెల్సీ స్థాయినే కాడెత్తేసిండు. నువ్వు ఎమ్మెల్యే పార్టీ అంటావు, ఎమ్మెల్యే పార్టీ వాళ్ళకు ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడా? తీర్మానం వల్ల ఎట్లా అన్నాడు ఫస్ట్, ఏది 2000 ఏది కోదండ సార్ నిలబడ్డప్పుడు ఎమ్మెల్యే పార్టీ యాడుంది అన్నాడు, చూపించిన యాడుందో. అట్టంటలేను నేను, ఎమ్మెల్యే పార్టీ లేదంటలేను నేను, వామపక్ష విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి అనట్లేను. ఒక ఎమ్మెల్సీ పోయినప్పుడు ఏనప్పుడు ఎమ్మెల్యే పార్టీకి ఎట్లా పర్మిషన్ ఇస్తారంటే నేను అనేది ఎమ్మెల్యే పార్టీ లేదనట్లేను, నేను అనేది ఎమ్మెల్యే పార్టీ లేదనట్లేను నేను. మేము పొక్కలు పెట్టి వెనకనగా పట్టుకొని వస్తాం, పొగ పెట్టి మాకు తెలుసు ఎవరిని ఎట్లా తీసుకురావాలి దారికి. సరే నీ వంతుగా ప్రయత్నం చేయి మరి అక్కడికి వెళ్ళి. ఏమంటారు మనం చేసేది నిర్మాణం, ఇటుక మీద ఇటుక పెట్టినట్టు ఉండాలి, దానికి వాళ్ళు చచ్చిపోవాలి. వాళ్ళకి అల్టిమేట్ ఆప్షన్ లేకుండా చచ్చినట్టు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, అట్లా పోవాలి. ఏది చూస్తే అది పోతే మనం ఏంటంటే మీరు ఆదరణ చాలా వరకు కోల్పోయారు. మీ వ్యూస్ చూడండి, అదే బిఫోర్ ఎలక్షన్స్ కానీ తర్వాత మన ఉద్యమం అది గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడ్డప్పుడు కానీ మీ వ్యూస్ చూడండి, మీకు ఎంత ఆదరణ ఉన్నది. ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు కానీ ఎంత ఉన్నది, తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నది. వ్యూస్ అనేది పరిగణలో కాదు కదబ్బా, వ్యూస్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వ్యూస్ అనేవి పెరుగుతాయి. సరే నేను ఏమంటానండి సార్, మీరు చెప్పిన మీ పందాల పోతే నేను తప్పంటలేదు సార్, మీ ప్రయత్నంలో మీకు గొప్ప కనిపించచ్చు. నేను ఇన్ని రోజులు చూస్తున్నా మీ ప్రయత్నాన్ని, ఎక్కడ సక్సెస్ అయినట్టయితే నాకు అనిపించలేదు. సరే నీ వంతుగా ప్రయత్నం చేయి. ఇప్పుడు 20 నెలల సార్ నువ్వు సపోర్ట్ కూర్చొని ఇప్పుడు ప్రయత్నం అయితలేదు అంటే ఎట్లయితే? ఒక 12 రోజుల క్రితం ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు. నేను ఫోన్ ఎత్త కాదబ్బా, అంటే అసలు నిరుద్యోగిగా నువ్వు ఆనించి మొదలు పెట్టాలి కదా. అశోక్ సార్ ఫోన్ ఎత్తేనే నువ్వు ఉద్యమం చేయాలని రూల్ లేదు కదా సార్. మీరు చేసే దాంట్లో నేను ఏమన్నా మీ పాలలో తోడేసినట్టుగా నేను ఉడతా. రేపు రామర్ హైదరాబాద్ రామర్ తిరుగుదాం, రేపు అందరు కలిసి అందరు ప్రతిపక్షాలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేద్దాం రేపు రామర్. ఏమంటానండి సార్, ఫస్ట్ అధికార పక్షాన్ని కలుద్దాం, వాడు కాదంటే ప్రతిపక్షాన్ని కలుద్దాం. ఫస్ట్ అధికారంలో అడగాలి. నువ్వు మళ్ళీ ఇవాళ మళ్ళీ మోటికాంచి మొదలు పెట్టినట్టు ఉంది. అన్ని హైదరాబాదులు ఇవన్నీ ఈ కథలన్నీ అన్నీ అయిపోయినాయి. ప్రతిపక్షాలు నువ్వు సరే నువ్వు మొదలుపెట్టు రామ్మా, నువ్వు మొదలుపెట్టు. అశోక్ సార్ ఒకటే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎలక్షన్ టైంలో నువ్వు ఎట్లా ఇచ్చినా నాకు తెలుసు కాదబ్బా. ఎలక్షన్ టైంలో నువ్వు ఫోన్ నెంబర్లకే డబ్బులు అడిగినోడు నువ్వు ఎట్లా నిరుద్యోగం అయితే చెప్పు. నన్ను అడిగినావు కదా, ఫోన్ నెంబర్లు సంపాదించడానికి డబ్బులు అడిగినోడివి నువ్వు నిరుద్యోగం ఎట్లయితే చెప్పు నాకు. నోటి దగ్గర నెంబర్లు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకోండి సార్ అని చెప్పిన. చేసిన హెల్ప్ మీరు డబ్బుల గురించి మాట్లాడుతున్నావు, అట్లయితే చెప్పు. నువ్వు దగ్గర ₹1 తీసుకున్నా, నేను ఎట్లా కనపడుతున్నా మీకు? డబ్బులు అడిగినావు కదా నన్ను. మరి నిన్ను అడిగిందా? నీ చదువు మీద సాక్ష్యం చెప్పు, నీ వృత్తి మీద ఒట్టే చెప్పు. ఇప్పుడు నువ్వు మధ్యవర్తి గురించి డబ్బులు అడిగిన వ్యక్తి నువ్వు ఎమ్మెల్సీ డబ్బుల గురించి మాట్లాడి ఇవాళ నీ నిరుద్యోగుల గురించి అని మాట్లాడితే ఎట్లయితుంది? రవీందర్ నీకు ₹100 ఇచ్చినా, నేను నా వృత్తి మీద ఒట్టు, నా ఇన్స్టిట్యూట్ మీద ఒట్టు, ఈ యూట్యూబ్ ఛానల్ మీద ఒట్టు అని చెప్పేసి. కాదబ్బా, నువ్వు నెంబర్లు నువ్వు డబ్బులు ఇస్తున్నా అయితే అంటే నీకు కాదని పక్కన పెట్టినా. ఎవడు అనుకుంటున్నావు? నీతో మాట్లాడు, నాకు వాగ్వాదంత టైం లేదు. చాలా మంది విద్యార్థులు నా కోసం చాలా మంది తీసుకున్నట్టు లేకుంటే ఎవరికి ఇచ్చినట్టు అనుకుంటారా? నేను ఎట్లా కనపడతాను? నేను నా కష్టం నేను తింటా.
కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रही है. ఇలాంటి వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. The person you are వాడు చెయ్యడు చేస్తోళ్ళని చేయనట్టుగా పరిస్థితి తయారవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి, ఎందుకంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇగయిస్తాం అగవిస్తాం అన్నట్టుగా ప్రకటనలు ముందు తీసుకుపోతూ ఉద్యమాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేసింది. కాబట్టి ఈసారి మనం తాడో పేడో తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి 33 జిల్లాలలో ఉన్నటువంటి లైబ్రరీలంతా నిన్న ఖమ్మం జిల్లా వాళ్ళు, ఇంకో కాల్ లైవ్లో తీసుకుందాం. హలో హలో చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నాది వరంగల్ సార్. చెప్పమ్మా. సార్ నాకు ఇంత ముందు ఒక అరగంట ముందే మన ఫాదర్ ఫోన్ చేసిండు. ఓకే. ఇంకా నాకు ఇప్పుడు ఏజ్ వచ్చేసి 28. నా ఏజ్ వచ్చేసి 28 సార్. ఓకే. అయితే పోయినసారి లాంగ్ జంప్ లో మిస్ అయింది ఎస్ఐబిసి. ఓకే. ఇప్పుడు ఏమంటున్నా అంటే నువ్వేం చెప్తావు ఇప్పుడు అయినా అసలు వాళ్ళు ఏం ఇప్పుడు మాట్లాడుతలేరు నోటిఫికేషన్ గురించి. అవును. నీ ఏజ్ ఏమో పెరుగుతుంది. నీ తోటలు అందరు పెళ్లి చేసుకుంటారు, సెటిల్ అవుతారు. ఇది ఇట్లనే కొనసాగించుకుంటా ఎలక్షన్ వరకు తీసుకుపోతే నీ పరిస్థితి ఏంది? నాకు పోయినసారి నేను ఎంత మంచి మార్కులు వచ్చినాయి, ప్రేమ్స్ మంచి మార్క్, బాగా కష్టపడ్డా సార్. నేను కష్టపడ్డా. ఆల్రెడీ మీతో మాట్లాడాను కూడా. మీరు కొంచెం నాకు అప్పుడు హోప్ వచ్చి ఇట్లా మోటివేషన్ ఇచ్చి ఇట్లా ఉండమన్నారు. నాది ఇట్లా ఏంది ఎంసీఏ అయిపోయింది. ఓకే మిత్రమా. అయితే ఇటు సాఫ్ట్వేర్ పోతావా లేకపోతే ఇటు పోతావా? మా సాఫ్ట్వేర్ దోస్తులు అడిగితే వాళ్ళ మరే మా గోసలు ఘోరంగా ఉన్నాయరా, నువ్వు వీళ్ళ కత్త తట్టుకోలేవు, నీవే వీళ్ళు ఎందుకు వచ్చినవరా అని వాళ్ళు. మరి ఇప్పుడు నాకు ఏం అర్థమైతలేదు సార్. మరి నోటిఫికేషన్ ఇస్తారా ఇయ్యారా? మరి ఏదో పని చూసుకుందాం అట్లా సార్. మరి దానికోసమే ప్లాన్ మిత్రమా. ఎందుకంటే నీలాంటి వాళ్ళు చాలామంది, ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది. సార్ నాకు 353 మార్కులు వచ్చినాయి, నాకంటే ముందున్నటువంటి 354 మార్కులకు బీసీబీ కోటాలో ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు, ఇప్పుడు నేను ప్రిపేర్ కావాలా వద్దా, ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అని ఆ అమ్మాయి క్వశ్చన్ చేసింది. దానికి మనకు సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు నీ కూడా బాధ కూడా ఇదే. చాలాసార్లు పోయినసారి 5-10 మార్కులోకి వెళ్ళి పోయిన వాళ్ళే అట్లీస్ట్ ఒక అన్ని రకాల ఎగ్జాములు కనుక మనం చూస్తే ఒక 30-40 వేల మంది ఉంటారు జస్ట్ 5-10 మార్కులతో. నేను 5-10 మార్కులు వచ్చిన వాళ్ళకు తక్కువ నాలెడ్జ్ ఉన్నది కాదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాడికి, ఇప్పుడు 380కి ఉద్యోగం వచ్చిన వాడికి 350 వచ్చి ఉద్యోగం పోయిన వాళ్ళకి నాలెడ్జ్లో తేడా ఏముండదు. ఎక్కువ చిన్నటువంటి కరెక్ట్ వేలో ఎగ్జాములో అంటే సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి, కానీ తీరా చూస్తే ఫైనల్ రిజల్ట్ రాని ఒక పరిస్థితి ఉంది. సార్ ఇలాంటి విద్యార్థులకి ఇప్పుడు పోయి ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఒకప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆ రోజు మనకు అంత చదువు ఉండి అన్ని ఉండి మాకు గవర్నమెంట్ చేత కాక మనకు నోటిఫికేషన్ ఇయ్యక ఇంత కష్టపడతాను, ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే నాకు మళ్ళీ అట్లా ప్రూవ్ చేసుకుంటుండే. అని ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. ఒకవేళ ప్రైవేట్ నౌకరు పోతా నాకు అదే భయం అవుతాను సార్. నేను ప్రైవేట్ నౌకరు పోతా, నాకు భయంగా చేస్తా, కష్టపడతా, కానీ ఏదైనా కష్టం పెద్ద కష్టం వచ్చినప్పుడు మన దోస్తులు ఇంకెవరన్నా గవర్నమెంట్ నౌకరు వేసుకుంటారా, నాకు టాలెంట్ ఉండి అన్ని మార్కులకు వచ్చి చదువు అనేమో వాడు చిన్న మార్కులు వచ్చిన నౌకరు వేసుకుంటాను గవర్నమెంట్ నౌకరి, నాకు అంత నేను ఏం చేయలేకపోయి ఉంటాను అని చెప్పి ఎట్లా కాలం అని పుండు అది అట్లనే ఉంటుంది సార్. అందుకే ఈసారి మనము ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టి ఒక నెల రోజుల పాటు ఇదే పనిగా ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మెడలోంచే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంత మోసం రియల్ సార్. ఆ రోజు గెలిచినప్పుడు మా ఊర్లో నేను సొంతంగా గెలిచినట్టు ఫీల్ అయినా సార్. నేను ఆ రోజు రంగులు చల్లుకుంటా అటు ఊర్లంతా ఊరేగింపు చేసుకుంటా అన్న గెలిచామన్నా నేను ఎంత రియల్ సార్ ఘోరంగా సంబరపడతారు. ఒకవేళ కేసీఆర్ వస్తే నేను సాఫ్ట్వేర్కి వెళ్దాం, రేవంత్ రెడ్డి వస్తే మనం ఉందాం ఇస్తా అంటాను కదా, మనం చదివి ఇంత ఎందుకు బేస్ చేద్దాం, వాళ్ళు మాటలు అన్నారు కొట్టే చూపిద్దాం ఊర్లా అని చెప్పి అంత డిసైడ్ అంత నాకు ఎంత బలం వచ్చినా నౌకరు వచ్చేట్టు ఫీల్ అయ్యాను సార్. నిజం చెప్తాను సార్. రోజు గెలిచినాక కాంగ్రెస్ గెలిచిన నౌకరు వచ్చిందంటే ఫీల్ అయ్యాను సార్ నేను.
మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఇప్పుడు రావాలి సార్, అందరు బయటకు రావాలి సార్. బయటకు రాకపోతే మాత్రం కుదరదు సార్. మనం ఇత్తడని నా ఫ్రెండ్స్ అయినా కూడా అందరైనా ఇత్తడు అని చెప్పి మనం అనుకుంటాం. అక్కడ ఏం చెల్లడం లేదు సార్. ఆడ అసలు ఆయన సార్ అసలు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు, ఎందుకు వాళ్ళకి అంత చెల్లడం లేకుండా నాకు అర్థమైతలేదు సార్. రాదంతా చెప్తాను, ఎంత తెలియదా అంటే తెలుసు, పక్కా తెలుసు ఉంటది కాదు సార్. ఇది వీళ్ళకి అర్థమైతలేదు సార్. అది ఎలక్షన్ లో ఎంత పెద్ద దెబ్బ. ఇది ఆకలి అయినప్పుడు ఇంత చిన్నగా తొక్కేసి అన్నం పెట్టండి సార్. ఆకలి అంతా పోయినాక బిర్యానీ పెడితే ఎవరు కావాలి సార్ మాకు? అవునవునవును. అందుకే ఇప్పుడు ఒక్కసారి రేపు సెప్టెంబర్ 15 మనం టార్గెట్ చేసుకొని ఒక నెల రోజుల పాటు నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా చేసే ఒక ప్రయత్నం చేద్దాం. వెనకడిగేయకుండా ముందు కదిలే ఒక ప్రయత్నం చేద్దాం స్పష్టంగా చెప్తా ఉన్నాను. నీ వంతుగా నీ జిల్లాలో లైబ్రరీ స్టూడెంట్స్ని కలిసి నీ బాధ ఎట్లయితే ఉందో ఆ బాధను మొత్తంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే ఒక ప్రయత్నం చేస్తా, పక్కా చేస్తా సార్ నేను. ఇంకా మన అప్పుడు దిల్షునారాయణ ఎస్ఐపిసోళ్ళు ఉంటారు ఎక్కువ, వీళ్ళందరూ బయటికి రావాలి సార్. మా ఎస్ఐపిసోల్ ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది. అవునవునవును. ఇప్పుడు మామూలు నాకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ ఉన్నా మాకు ఇలాంటి కేసుతోడు కదా, మేము ఎంత పెద్ద తప్పు చేసినాం అని మాకు ఎన్నిసార్లు తిట్టుకుంటాను సార్. నాకు నేనే ఎందుకు కేసీఆర్ ఉన్నా మాకు కేసుతోడు కదా ఇప్పటికని. అవునవునవును. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి జిల్లాలో ఒక 10 మందితోని, ప్రతి లైబ్రరీలో ఒక 10 మందితోని ఖచ్చితంగా మన కమిటీని ఫామ్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ కమిటీని ఫామ్ చేసుకోవాలి. కమిటీ ఫామ్ చేసుకొని అక్కడక్కడ నిరసనలు కనుక స్టార్ట్ అయితే ఎట్లుంటుంది అంటే ఉద్యమం ఎట్లుంటుంది అంటే చిన్నగా రాజుకుంటే మహా ఉద్యమంగా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అని చెప్పేసి అర్థం కాని ఒక పరిస్థితి వస్తుంది. పోయినసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి జరిగింది, అనుకోలేదు కదా. అకస్మాత్తుగా అది ఒక ఉప్పెన్లా వచ్చేసి చివరికి ప్రభుత్వమే మారడానికి కారణమైంది. ఇప్పుడు కూడా ఏదో ఒక దగ్గర మనకు ఒక గ్రౌండ్ అనేది దొరుకుతుంది. ఆ గ్రౌండ్లో ఈ గవర్నమెంట్ని మనం ఖచ్చితంగా మెడలుంచే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏం బాధపడకుండా, ఎందుకంటే జీవితం అంటేనే సవాళ్ళు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అన్ని ఎదుర్కొని నిలబడ్డప్పుడే జీవితం అవుతుంది. కాబట్టి నీ వంతుగా నీ బాధని 10 మందితో పంచుకొని ఇంకో 10 మంది తయారు చేసి పెడుతుంది. పేరెంట్స్ బాధ ఏంటంటే, అరే మాకు నువ్వు నాకు రూపాయి చెప్పినా మంచిది, అరే నువ్వు సెటిల్ గా ఫస్ట్ ఏదో ఒకటి గవర్నమెంట్ కాదు ఏదో ఒక నౌకరీ చేసి, మాకేంటంటే ఇప్పుడు ఇంత కష్టపడ్డాం కదా ఉత్తగా ఎందుకు పోవాలని మా బాధ. ఏంటంటే ఇప్పుడు నా తోటి దోస్తులు అందరికి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, పోరాలు కొడతాళ్ళు. ఇంకెప్పుడు రా నువ్వు ఎప్పుడు ఇప్పుడు సరే ఎస్ఐపిసి అంటాను, ఎంత పెద్ద నోటిఫికేషన్, ప్రిలిమ్స్ రాయాలి, ఈవెంట్స్ పెట్టాలి, మెయిన్స్ రాయాలి, మళ్ళీ నీకు రిజల్ట్ ఇవ్వాలి, మళ్ళా ట్రైనింగ్, ఇంకెప్పుడు సెటిల్ అవుతావు నువ్వు? ఇంకా ఆల్రెడీ 25 ఏళ్ళు వచ్చినాయి, 28 ఏళ్ళు వచ్చినాయి ఉన్నాయి. 30 ఏళ్ళకి 32 ఏళ్ళకి అవుతావా? ఇప్పటికి చుట్టాలు ఇంటి దగ్గర వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, ఇంకెన్ని రోజులు అవుతాడు. వాళ్ళు సరే వాళ్ళు అంటారు పోనీ, కానీ మనదైతే మనం వాళ్ళే బంద్ అంటారు పట్టించుకోదు, కానీ మనకు ఉండాలి కదా అని చెప్పి ఇంతకుముందు అరగంట క్రితం మాట్లాడాను సార్ మా వాళ్ళతో. సరే నీ పెయిన్ ఎట్లా ఉందో ప్రతి విద్యార్థి పెయిన్ అట్లనే ఉంది సార్. వాడు 10,000 ఏంటి సార్, మాకు అద్దు, నాకు 20,000 కాదు 10. ఇప్పుడు కష్టపడ్డాడు బయట పడాలి సార్. ఇప్పుడు ఏదో టైం పాస్ వచ్చినోడు అది కష్టపడ్డాడు బయటకు వెళ్తే చాలు సార్. చదువున్నాడు 10,000 వేసినా కష్టపడ్డాడు వెళ్తాడు. 10,000 ఉంటే కష్టపడ్డ చదువుకున్నాడు వెళ్ళిపోతాడు బయటికి. మాకు 40,000 50,000 అని కాదు సార్. మాకు ఎట్లున్నది అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చదువు ఉన్నాం, మాకు అరే వెళ్ళిపోవాలి, మేము చదువు రాకపోతే సార్ నాకు చదువు రాలేదు సార్ అని చెప్పి. అందుకే నేను ఏమంటున్నంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్లు ఒక్కటే మన పరిష్కారం కూడా కాదు, దాంతోపాటు ప్రైవేట్లో కూడా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం దొరికే విధంగా మన నాన్ముల్కి గోబ్యాక్ అనే మూమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో ఎవడబ్బ సొత్తు హైదరాబాద్ అని నినదించాల్సే పరిస్థితి వస్తేనే మన అందరికీ ఇప్పుడు బయట ఒక 50,000 జీతం దొరికింది అనుకో, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ కావు కదా. ఒక 40,000 50,000ని గౌరవంగా జాబ్ దొరకని పరిస్థితులలోనే గవర్నమెంట్ ఉద్యోగం కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇటువైపు కొట్లాడుతూ అటువైపు కూడా చేసే ఒక ప్రయత్నం చేద్దాం మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా, చాలా మంది కాల్స్ లైవ్లో వెయిట్ చేస్తాం. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? సార్ వరంగల్ నుంచి సార్, జయశంకర్ భూపాలపల్లి. చెప్పండి మిత్రమా. సార్ నా పేరు ప్రవీణ్ సార్. ఓకే. ఇప్పుడు నేను మాకు జూనియర్ లైన్ మీద నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను సార్. ఓకే. ఇప్పుడు 5,368 ఉద్యోగాలు ఖాళీలు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు 2018లో వచ్చింది సార్ టీఎస్ ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్. ఫిబ్రవరిలో 2,553 పోస్టుల నుంచి
ఇప్పటి వరకు ఎన్పిటిసిఎల్ లో నోటిఫికేషన్ లేదు సార్. మళ్ళీ రేపు ఖచ్చితంగా మీ దీక్షలో మీ జేఎల్ఎం వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. మీది కూడా ప్రధాన సబ్జెక్టుగా ఉన్నది వాళ్ళ డిస్కషన్లో ఉంది. ప్రభుత్వం దగ్గర మొత్తం కూడా వాళ్ళ ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉద్యోగాలు రెక్టిఫై చేసి అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి రేపు మీ జేఎల్ఎం వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని మహా ఉద్యమంగా మారుస్తేనే ఈ సమస్య పరిష్కారం దొరుకుతాయి, నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. నీ వంతుగా ఏం చేస్తావు ఇప్పుడు? నేను హైదరాబాద్ లో నా కోచింగ్ అయిపోయి ఆల్రెడీ నోటిఫికేషన్ రావట్లే అని ఆల్రెడీ ఇంటికి వచ్చి ప్రిపేర్ అవుతున్నాం సార్. ఇప్పుడు మా జేఎల్ఎం నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరం తప్పకుండా వస్తాం సార్. అక్కడ లోకల్గా మీ ఉద్యమాన్ని కూడా అక్కడ రెడీ చేసి ఒక ప్రయత్నం చేయండి. అందరినీ మీ వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియా కూడా వాడుకొని ముందు పోయే ఒక ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ అమ్మా. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ నుండి సార్. చెప్పండి మిత్రం, ఏంటి అశోక్ నగర్ పరిస్థితి ఏంటి? అశోక్ నగర్ పరిస్థితి ఏముంది సార్, మొత్తం ఖాళీగా ఉంది. మొత్తం ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతుంది సార్. ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి కదా. అవును అవును సార్. మరి ఎట్లా చేద్దాం అనుకుంటుంది సార్? మరి అదే ఇప్పుడు సెప్టెంబర్ 15లోగా దీనిలో భాగంగా రేపు సెప్టెంబర్ 15 నుంచి దీక్ష మొదలు పెడదాం. వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో దీక్ష జరుగుతుంది. ఏదైనా దీక్ష మాత్రం ఆగకుండా జరుగుతుంది. దానికోసం హైదరాబాదులో కూడా ఒక 10 మంది నిరుద్యోగులు నాతో పాటు దీక్షలో కూర్చోవాలి. మిగతా విద్యార్థులంతా సోషల్ మీడియాని, అదేవిధంగా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ని, దిల్షు నగర్ని, ఓఈని మొత్తంగా ఉద్యమ కేంద్రాలుగా మారుస్తేనే ఇది సాధ్యమవుతుంది. అదే సార్, అంటే రెగ్యులర్ గా అంటే ఒకరోజు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర ఇక్కడ రోజు ఒక రోజు ఇట్లా మన ప్రోగ్రామ్స్ పెడితే దాని ఇంపాక్ట్ అట్లా ఏమన్నా ఉంటుందా? నిన్న సిటీ సెంటర్ లైబ్రరీ విద్యార్థులు కూడా ధర్నా చేశారు. మన ఖమ్మంలో విద్యార్థులు ధర్నా చేశారు. అట్లనే 33 జిల్లాల లైబ్రరీలలో కూడా ఖచ్చితంగా రోజు ఒక దగ్గర ఏదో ఒక మూమెంట్ అనేది జరగాల. దీన్ని మహా ఉద్యమంగా మార్స్తే తప్ప మన సమస్య పరిష్కారం ఈ ప్రభుత్వం చేసే విధంగా కనబడతలేదు. ఖచ్చితంగా మహా ఉద్యమంగా మారుద్దాం. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? నీకున్నట్టు ఐడియా ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? లేదు సార్, ఇప్పుడు మనం అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ అప్పుడు పోస్టులు పెంచి చేయాలని మనం అప్పుడు యాక్చువల్ ఇంద్రం వర్క్ చేసాము. సో అప్పుడు దాని ఇంపాక్ట్ కొంచెం చాలా మంది వచ్చిళ్ళు, దాని ఇంపాక్ట్ ఉండి సో అట్లా పోస్ట్ పోన్ అయింది. అప్పుడు మనకి పోస్టులు మాత్రం పెంచలేదు సార్. యాక్చువల్లీ మనం ఆ రోజు 2000 చేయాలి. 2000 మీరే అంటే రేవంత్ రెడ్డి గారే 2000 పోస్టులు గ్రూప్ లో ఉన్నాయని మనకు ఎలక్షన్ లో ఇప్పుడు చెప్పింది. సో దాన్ని బట్టి మనం ఆ రోజు ఆ ఎజెండా తీసుకుని చేసినాము. తర్వాత మరి వాళ్ళు ఇంకేం ఇవ్వలేదు. మేబీ వీళ్ళు ఇట్లనే ఇంకా 1 year వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేటట్టు కనిపిస్తుంది గవర్నమెంట్. సో మనము ఇమీడియట్ గా మీలాంటి వాళ్ళు కొంచెం ముందుండి మాకు అట్లా ఏమన్నా ప్రోత్సాహాలు అట్లా ఇస్తే మేము వెనుకుండి నడుపుదామని చూస్తున్నాము. అందుకే రేపటి నుంచి మొత్తంగా ప్రముఖ వ్యక్తులందరినీ కలిసి మనకు నిరుద్యోగ సమస్య మీద చర్చించే విధంగా ప్రయత్నం చేద్దాం. అవన్నీ కూడా చేస్తే వెళ్తుంది మనకు. అదే సార్, ఇట్లా ఈ పర్సనల్ విషయాలు కాకుండా కొంచెం ఈ మూమెంట్ ఎట్లా చేద్దామన్న గురించి మాట్లాడుకుంటే పర్సనల్ విషయాలు అందరికి ఉంటాయి సార్. అంటే నేను ఆ పర్సనల్ విషయాలు మాట్లాడద్దని అంటలేను, కానీ ఇప్పుడు మన ముందున్న ఏం చేద్దామని మాట్లాడుకుంటే కొంచెం అవును 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 అనుకుంటున్నా. పర్సనల్ విషయాలు అందరికి ఉంటాయి, మాకుంటాయి, మీకుంటాయి, అందరికి ఉంటాయి. అవును అవును అందరి నిరుద్యోగులు అవే సమస్యలు ఉంటాయి. సో మనము ఎట్లా మూమెంట్ చేద్దామని ఒకటే దీన్ని మహా ఉద్యమంగా నిర్మించడం ఎట్లా, నిరుద్యోగులంతా ఐక్యంగా మారడం అనే కాన్సెప్ట్ మీదనే మనం ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. సార్, ఇది దీంట్లో కూడా కొందరు ఇక ఉంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా సమస్య నాట్ ఓన్లీ ఇదే కాదు, ఉద్యోగ సంఘాల్లో, విద్యార్థి సంఘాల్లో ఎక్కడైనా విభేదాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటిని అధిగమించి ముందుకు పోవడమే ఉద్యమం. ఒకటి ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అంటే అది కుదరదు. కాబట్టి మనం ఇంద్రపార్క్ చేసేటప్పుడు మన దాంట్లో 2 గ్రూపులు తయారైపోయి ఆ రోజే చేసుకున్నారు. అవును 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 టెన్షన్ ఉంటది. అట్లాంటి కొంచెం లేకుండా 2 ఆస్పిరెంట్స్ కి ఇబ్బంది కాకుండా కొంచెం ఇప్పుడు అందరు ఒక తీరు ఉండరు కదా, ఒక్కొక్కరు మెంటల్ ఒక విధంగా ఉంటది. దాంట్లో
ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ సమస్యలన్నీ ఉత్పన్న అవుతూ ఉంటాయి. ఆ రోజు అదే అయింది సార్. ఇప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం అని చెప్పేసి ఏ రోజు అర్థం చేసుకుంటారో ఆ వ్యవస్థలో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఐడెంటిఫికేషన్ కాకుండా మన ఉద్యమం ముఖ్యమైన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంచెం ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయా? అవును అవును అవును. థ్యాంక్ యూ అమ్మ. రైట్. మీకు తెలుసు చాలా మందికి అంటే చాలా మందికి కలిసి బట్ ఈసారి కూడా అందరిని రేపటి కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. రైట్ 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 రైట్. ఫోన్ కట్ చేయండి, ఇంకో కాల్ వస్తుంది. చెప్పండి మిత్రం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మిత్రమా? సార్ ఇది వరంగల్ నుండి సార్. చెప్పండి మిత్రమా. యాక్చువల్గా మేము పవర్ సెక్టర్ సార్ ఆస్పిరెంట్స్. ఓకే. మాకు లాస్ట్ ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్ వచ్చి 2018లో వచ్చింది సార్. అది యాక్చువల్గా అవునవును, అంత ఐడియా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేద్దాం అనేది మాట్లాడు. ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎంత పోస్టు రెడీగా ఉన్నాయి, మన విద్యార్థులు కలిసిరు, మన యూట్యూబ్లో వీడియోలు పెట్టినాం, మీ సమస్య మీద చర్చించినాం అన్ని. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు పెట్టిన దాంట్లో కూడా మొత్తంగా డిమాండ్స్ ఏంటివి, ఏ ఎగ్జాములు పూర్తయినాయి, ఏం కాలేదు, మొత్తం కూడా మన నమస్తే తెలంగాణ వల్ల కూడా కంప్లీట్ డాటా ఇచ్చాను. మీ దీంట్లో పవర్ సెక్టర్ 5365 ఉద్యోగాలు కూడా డిమాండ్ చేస్తున్న ఉద్యోగాలు కూడా మనం లెక్క తీసి ఇవ్వడం జరిగింది. ఈ డాటా మొత్తం మన నమస్తే తెలంగాణ పేపర్లో కూడా మొత్తం వచ్చేసింది మొత్తం. ఇప్పుడు ఏం చేద్దాం మరి అది చెప్పు నాకు. ఈ డిసిషన్ తీసుకున్న కొంచెం స్ట్రాంగ్ గా అగ్రెసివ్ గా ఉండాలి సార్. మనం ఇన్ని రోజులు మనం శాంతియుతంగా మీరు గాంధీవాదానికి వచ్చిన మేము కూడా అప్పుడు, కానీ అదంతా వేస్ట్ ప్రయత్నం అయింది. ప్లస్ ఈ మెయిన్ మీడియా ఎప్పుడు మనకి కవర్ చేయట్లేదు ఫస్ట్, అది పెద్ద ఇష్యూ అవుతుంది. అదే కదా సమస్య. ఏంటంటే ఇప్పుడు ఓడుకో అక్రమ సంబంధం ఉందని, ఇంకోటి హత్య చేసిండని లైవ్లు పెట్టి దాని మీద ఏదేదో మాట్లాడి ఏదో చేస్తూ ఉంటారు. కానీ సమాజంలో ప్రధానమైన సమస్య ఏంటి, ఇష్యూ అంటే అనేది అలా ప్రధాన పత్రికలు కానీ ప్రధాన మీడియా కానీ పడతలేదు, పట్టించుకోవడం లేదు. ఒక సోషల్ మీడియాలో మనకి అలా మద్దతు నిలబడిందంటే యూట్యూబర్స్, సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అలాగే కొంత సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నాయి. కానీ ప్రధాన మీడియా ఎక్కడ కూడా దాన్ని ఒక ప్రస్తావించడం కానీ, సమస్యను ముందీసుకుపోవడం కానీ, రాష్ట్ర సమస్యలు కానీ ఇవన్నీ ఏం లేదు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం. ఇంకోటి ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఎవరి ఇండివిజువల్ ఎజెండా వాళ్ళది అయిపోయింది సార్. అంటే లైక్ మాకు జీపీఓ నోటిఫికేషన్ ఒకటి ఇస్తే చాలని కొందరు. అదే ఎవరు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు అదే కోరుకుంటారు కదా, ఎవరు ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు అదే కోరుకుంటారు. అందరినీ కలపాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పవర్ సెక్టర్ వాళ్ళు రావాలా, పవర్ సెక్టర్ వాళ్ళు రావాలా, జీపీఓ వాళ్ళు రావాలా, గ్రూప్ 2 వాళ్ళు రావాలి, అందరూ కలిస్తేనే మహా ఉద్యమంగా మారుతుంది. అందరు కలిసి రావట్లేదు. ఇక్కడ బాధ ఏంటంటే ఒకటే లూప్ లో తిరుగుతున్నారు. సో అదొక పాయింట్. నెక్స్ట్ ఎవరైతే యూత్ ని ఐ మీన్ లీడర్షిప్ ఎవరైతే తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు కానీ జనార్దన్ అన్న కానీ ఒక్కొక్కరు ఏంటంటే అందరు కలిసి చేయట్లేదు. అది బాధ. ఎవరి ఇండివిజువల్ చేసే కొద్దీ మనకు డెన్సిటీ తగ్గుతుంది ఫస్ట్. ఐ మీన్ వాళ్ళకి వచ్చేవాళ్ళు వాళ్ళు, మీకు వచ్చేవాళ్ళు మీకు, ఇంకో రేష వాళ్ళకి వాళ్ళకి. సో మనకైనా మొత్తం ఓవరాల్ క్రౌడ్ అనేది ఇప్పుడు వీళ్ళేమో అధికారంలోకి వస్తుంది. వీళ్ళు అధికారంలోకి వస్తేప్పుడేమో మీ అది ఇస్తాం, ఇయర్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని అధికారంలోకి వచ్చి ఇలా నిండా ముంచుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కాబట్టి మీ ఇష్యూ కూడా ప్రధాన సమస్యగా ఉంది మిత్రమా. మీ వంతుగా మీరు కనీసం ఒక 20-30 మంది కన్నా ఫోన్లు చేసి వాస్తవ పరిస్థితి గురించి ఒక ప్రయత్నం చేయండి, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. చేస్తాను. నా వంతుగా నేను కంపల్సరీ అవేర్నెస్ చేస్తూనే ఉంటాను. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు? సార్ నేను ఆల్రెడీ ఎంప్లాయీనే సార్. ఆల్రెడీ ఎంప్లాయీ. ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు? కాకపోతే మా పిల్లలు ఇద్దరు ప్రిపేర్ అవుతారు సార్. ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతారు. ఏం ప్రిపేర్ అవుతున్నారు? అది ఏఈకి ఏఈకి సార్. ఓకే. కానీ మీరు మొన్న లైవ్ లో చేసిరు కదా సార్,
అప్పుడు అదే కంటిన్యూ చేస్తే అయిపోయేది సార్. అంటే ఆ మొన్న రోజు మీకు ఏమైందంటే కూడా నేను మెసేజ్ పెట్టాను సార్. ఏమని పెట్టినా అంటే మీరు నిరాహార దీక్ష చేయండి సార్, స్టేట్ ప్లాను, ఎలక్షన్ నోటిఫికేషన్, సిచ్యువేషన్ మీరు కరెక్ట్ గా అంచనా వేయలేదేమో అనేది నా అభిప్రాయం సార్. అవునవును. అదే కరెక్ట్ గా మీరు, నేను మెసేజ్ కూడా పెట్టాను సార్, మీరు చూస్తారనుకున్నాను. మీరు ఒక్క విషయం మాట్లాడారు, అందరితో వదిలేసారు. మీరు స్టేట్ వైజ్ గా లీడరు, నిరుద్యోగులు అందరూ కూడా మీ మాట వింటారు సార్. జెన్యున్ గా మాట్లాడేది ఎవరు అంటే మీరే ఉన్నారు నిరుద్యోగుల తరపుకెళ్ళి. కాబట్టి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం పోయండి సార్. ఈ పిల్లల మాటలు ఎవరిన్నా కూడా ఇది నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి స్టేట్ లో లేదు సార్. కాబట్టి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయండి సార్. నిరాహార దీక్ష అనేది ఒకటే కాకుండా ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, ప్రతిపక్షాల నుంచి ఓతాసు పలుకుతుర్రు అనేది మాట్లాడుతుర్రు. అదే కాకుండా గవర్నమెంట్ తరపుకెళ్ళి ఉన్న పిల్లలకు కూడా నోటిఫికేషన్ అవసరమే కదా, వాళ్ళకు కూడా ఉద్యోగాలు అవసరమే కదా. కాస్త వాళ్ళతోటి కూడా మాట్లాడిపియండి సార్, ఒక్కసారైనా మాట్లాడిపియండి. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత నిరుద్యోగ తరపుకెళ్ళి పూర్తిగా ఉన్నది అన్న అభిప్రాయం అక్కడికి వెళ్తుంది సార్. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకొని చేస్తే నిరుద్యోగులు నిజంగా బాధపడుతుర్రు ఇలా అనేది చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ కూడా కొద్దిపాటి ఏదన్నా కలుగుతుంది సార్. కాబట్టి ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి సార్. ఒక నిరాహార దీక్ష ఒకటే పరిష్కారం కాకుండా వాళ్లకు కలగాలి కదా సార్. అరే సమస్య ఏమైతుందంటే మేము ఆల్రెడీ ఇందిరా పార్క్ కాడ మహాధర్నా పెట్టినాం. జంగు సైరన్ పేరుతోని ఇందిరా పార్క్ కాడ మహాధర్నా పెడితే ఒక 5,000 మందితో పెట్టినాం. కానీ 5,000 మంది కాదు, రావాల్సింది ఎంత అంటే 20,000 మంది వస్తే గవర్నమెంట్ కన్నా భయపడుతుంది. సమస్య ఏంటంటే ఇలా పిల్లలంతా ఫోన్లలో మునిగిపోతున్నారు. నిన్న చూడండి దిల్సునగర్లో ఎంత దౌర్భాగ్యం అంటే యాడ అన్నదానం ఉంటే అన్నదానం కాడ కిలోమీటర్ లైన్ ఉంది. అంటే అన్నదానానికి పోయినంత ఇంట్రెస్ట్ కనీసం నీ ఉద్యోగం పైన, నీ నోటిఫికేషన్ పైన సోయి లేకపోతే ఎట్లా? కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ తరపుకెళ్ళి నోటిఫికేషన్ రాదు, ప్రిపేర్ అయినా కూడా దండగా. అవును. కాబట్టి పోకేం చేస్తారు సార్? పోకేం చేస్తారు సార్? పిల్లలే కదా వండుకునే తప్పుతుంది కదా. తప్పుతుంది. నేనేమంటున్నంటే ఆడ 500 మంది భోజనం పేరుతో గుమిగూడినప్పుడు నీ ఉద్యోగం కోసం గుమిగూడలేవా? కూడతారు సార్. నేను చేసేది ఆ క్వశ్చన్ అంటున్నాను. వాళ్ళు భోజనం చేయొద్దు అన్నట్లే నేను. కానీ కరెక్ట్ స్ట్రాటజీ నుంచి వెళ్ళండి సార్. కరెక్ట్ స్ట్రాటజీ నుంచి వెళితే వాళ్ళకు పిల్లలకు అన్నం ఒకటే ముఖ్యం కాదు సార్, ఉద్యోగాలు లైఫ్ లో సెటిల్ కావడం అనేది ముఖ్యం. అవునవును. కాబట్టి మీరు కరెక్ట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని వెళ్ళండి సార్. స్ట్రాటజీలోనే లోపం ఉంది సార్. నేను 100% మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా. మీరు ఎట్లా, మా పిల్లలు ఇప్పుడు 3 ఏళ్లకెళ్ళి ప్రిపేర్ అవుతారు సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నా డీటెయిల్స్ మీకు వద్దని నేను చెప్పట్లేదు. పర్లేదు. నేను కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టలేక మాకు కూడా ఇబ్బంది కలుగుతుంది సార్. అంతే కదా, ప్రతి తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఉన్నది. ఒక ఆడపిల్లను చదివిపిస్తున్నాం సార్. ఆడపిల్ల సెటిల్ అయితే ఒక అయ్య దగ్గర పెడితే రేపు అతని నుంచి రూపాయి 10 రూపాయలు పడడానికి అని అడుక్కునే తప్పదని చెప్పేసి ఒక నిరుద్యోగ మహిళల కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అందుకే మీరు కరెక్ట్ ప్లాన్ చేయండి సార్. కరెక్ట్ ప్లాన్ తోటినే గవర్నమెంట్ ముందుకు వస్తుంది సార్. మీరు ప్లాన్ చేయకుండా ఈ పోరలతోటి ఇట్నే మాట్లాడితే మాత్రం ఎన్నడూ ముందలు పడదు సార్. ఓకే. కరెక్ట్ ప్లాన్ ముఖ్యం సార్. నేను ఇప్పటికి ఎన్నో 100 మెసేజ్లు పెడితే ఇప్పుడు ఎన్నో కొట్టంగా మీకు కలిసింది లైవ్. థ్యాంక్ యూ. మీరన్న ప్రకారమే ఈసారి ఏం చేస్తామంటే రేపు సెప్టెంబర్ 15 నాడు దీక్ష మొదలు పెడతాం. ఎట్లాగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. పోయినసారి అరెస్ట్ చేసినా వాళ్ళు ఏడబెట్టినా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే మెడల్ ఉంచేసిన అవుతుంది కదా సార్. అవును, ఫస్ట్ టైం కూడా అట్లనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే కూడా పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. చివరికి ఏం చేయలేక ఇంటికాడ వదిలిపెట్టిపోయినారు. అక్కడ కూడా చేయండి సార్. నేను అక్కడ కూడా చేయండి. ఇంటికాడ వదిలిపెట్టిన మాత్రాన లేదు, ఇంటికాడ వదిలిపెట్టినా చేసిన ఆడ వదిలిపెట్టినా మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టినా నిరుద్యోగులు మీ వెనకమ్మటే ఉంటారు. ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎక్కడ వదిలిపెట్టినా అక్కడనే కూర్చోండి. చంపుతారా సార్ వాళ్ళు? ఏం చంపేది ఏమి ఉండదు. ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. కానీ మరి అయిపోయా ఇంకెందుకు సార్ భయపడేది ఎందుకు? వాళ్ళు జైల్లో పెట్టని ఏడబెట్టని కాక నిరాహార దీక్షను మీరు కంటిన్యూ చేస్తే వాళ్ళే దిగొస్తారు కదా సార్. అక్కడ పరిస్థితి ఏంది అనేది తెలుస్తుంది కదా. అందుకే ఈసారి నిరాహార దీక్ష కూడా సమాయత్తం చేసుకుంటాం. ఒట్టిగానే కూర్చోవడం కాకుండా దానికంటే ముందే అన్ని పార్టీలను ఇవాళ మందకృష్ణ మాది గారిని, ఆర్ కృష్ణయ్య గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని,
అదేవిధంగా జర్నలిస్ట్ విఠల్ కానీ, పృథ్వీ కానీ, ఈటల రాజేందర్ గారిని, ఇట్లా రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పార్టీలకు సంబంధించినట్టు వాళ్ళని, విద్యార్థి నాయకులని, దాంతోపాటు ప్రజా సంఘాల నాయకులని, ఒక 20-30 మంది హైదరాబాద్లో ఉన్న ప్రముఖ వ్యక్తులందరినీ కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఒక 10 మందితో దీక్ష మొదలు పెడతాం. ఈసారి పకడ్బందీ ప్లానింగ్ అనే పోవాలన్న ఉద్దేశంతోనే వారం రోజులు టైం పెట్టుకుని, వాస్తవంగా సెప్టెంబర్ 1 నాడు మొదలు పెడితే అయిపోయేది. కానీ ఆ రోజు ఏమైందంటే సార్ మీరు కరెక్ట్ గా అంచనా వేయలేకపోతున్నారు సార్. సారీ ఇట్లా అంటున్నందుకు. పర్లేదు కరెక్ట్ గా అంచనా వేయలేకపోతున్నారు. మీకు ఎవరైతే ప్లాన్ చెప్తుర్రో వాళ్ళు మధ్యనే ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అది కాకుండా మీరు మొత్తం స్టేట్ పరిస్థితి ఏదో కరెక్ట్ గా అంచనా వేయండి సార్. కరెక్ట్ గా నేను ఎక్కడో ఉన్నా సార్, నేను ఎక్కడో ఉండి నేను అంచనా వేయగలుగుతున్నా సార్. మీరు ఆ రోజు నేను పొరపాటు చేసిరు సార్ అని చెప్తున్నాను. ఆ రోజు కూడా మీరు చెప్పిన మీరు కంటిన్యూ చేయండి సార్ నిరాహార దీక్ష అని. ఆ రోజు కూడా మీకు మెసేజ్ పెట్టిన. కాబట్టి మీరు కరెక్ట్ గా అంచనా వేయండి సార్. కరెక్ట్ గా అంచనా వేస్తే ఎందుకు రారు సార్, ఎవరైనా వస్తారు. అదే మరి సార్ చూద్దాం, మరి గట్టి ప్రయత్నం చేస్తాను. దీక్ష విరమించకుండా 20 రోజులైనా ఈసారి దీక్ష చేసుకుంటూ అట్లనే కొనసాగిస్తాం. ఈసారి మరి అశోక్ సార్ నిలబడతాడా, గవర్నమెంట్ నిలబడతా చూసి ఒక ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా మీరు అన్న ప్రకారం ప్లానింగ్తోనే ముందు పోయే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు? హలో చెప్పండి మిత్రం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను వరంగల్ నుండి మాట్లాడుతాను సార్. నా పేరు మొహమ్మద్ జిలాని. ఓకే సార్, నేను 2014 నా ఏజ్ వచ్చేసి 36 సంవత్సరాలు సార్. ఓకే. 2014 లోపట మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కోట్ వేసుకొని తెలంగాణ మూమెంట్ చెప్పినప్పటి నుండి మిమ్మల్ని నేను చూసుకుంటూ ఉన్నా సార్. టీశాట్ లో క్లాస్ చెప్పాను. అప్పటి నుండి ఆ తెలంగాణ ఉద్యమం ఏంది, 69 ఉద్యమం ఏంది, ఏం జరిగింది అనే అప్పటి నుండి నేను చూసుకుంటూ ఉన్నా సార్. మాకు ఏ మాత్రం అవగాహన లేనప్పుడు, ఏ మాత్రం సిలబస్ మీద అవగాహన లేనప్పుడు మీరు చెప్పిండ్లు కాబట్టి అప్పటి నుండి సార్ అంటే జెన్యున్ గా ఉంటారు అన్నట్టు అప్పటి నుండి మేము చూసుకుంటున్నాం సార్. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా, ఇప్పుడున్న దాంట్లో మనం చేసే ఉద్యమం అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది అందరికి చేరాలి అంటే, కేవలం మా అమ్మ కూడా చూడాలి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మేధావులు మాట్లాడుతున్నారు కదా సార్. అవును. మన ఉద్యమంలో కూడా ఆ మేధావులు మాట్లాడినప్పుడే మన ఉద్యమం అనేది ముందుకు పోయింది. జయశంకర్ సారు అక్కెంపేట నుండి ఉన్నప్పటికి కూడా ఆయన ముందు పోతేనే మా దగ్గర మా పక్క ఊరైన అక్కెంపేట నుండి కూడా జయశంకర్ సార్ ఇంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి మన కోసం ఇంత ఆలోచిస్తాడని పక్క ఊరు కూడా తెలియనప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి తెలుసుకున్నాం సార్ మేము. మరి జయశంకర్ సార్ ఉద్యమం నిర్మించడానికి 20 ఏళ్ళు పట్టింది, మరి మన 20 ఏళ్ళు ఆగలేం కదా, అది సమస్య. నేనేమంటాను సార్ అంటే, నిరాహార దీక్షలు ఇవి చేసే బదులు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మన న్యూస్ అనేది ముఖ్యంగా వాళ్ళు మన న్యూస్ ను చదివే విధంగా ఉంటే ఎక్కువ మందికి ప్రచారం అవుతుంది సార్. మరి ఏం చేయాలి? ప్రధాన మన న్యూస్ ఛానల్లో మనదే సమస్య కావాలంటే మనం ఏం చేయాలి? మరి ఏం చేస్తే మెయిన్ మీడియా మనకు కవర్ చేస్తుంది? అయితే సార్, నేను నా కుటుంబం వచ్చేసి 11 మంది సార్. అయితే నేను చివరి వాడిని. మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయింది. ఓకే. అయితే నేను చివరి వాడిని అయ్యేసరికి నేనేదో మామూలుగా పెళ్లి చేసుకున్నా, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. కానీ ఎప్పటికీ కసి ఉన్నది ఏంది అంటే, మీలాంటి ఛానల్ వినడం ద్వారా నేను కూడా సబ్జెక్టు నేర్చుకోగలుగుతా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలలో నేను చదువుకున్నా. ఇప్పుడిప్పుడే నాకు విద్య అనేది నాకు వస్తుంది అనేది ఉన్నత విద్య అయిపోయినాక తెలిసినోని. అవును. ఇప్పుడు తెలంగాణలో సమస్య ఏంటంటే, మన 25 ఏళ్ళ దాకా మనం ఏం చేస్తున్నాం మనకు తెలియకుండానే జీవితాలు గడిచిపోతున్నాయి. ఎందుకంటే మన ఊళ్ళో గ్రామంలోకి వెళ్ళి వచ్చినాం. అసలు నువ్వేంది మనల్ని మనం అర్థం చేసుకునేసరికి 25 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు మొదలు పెడదామంటే పెళ్లి, కుటుంబ భారం, పైసలు లేకపోతే ఇవన్నీ మానసిక ఒత్తిడి గురి చేసి సక్సెస్ కాలేకపోతున్నాం. అదే మన ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచరో లేదంటే ఇంకా ఎంప్లాయ్మెంట్నో ఆర్థికంగా ఉంటే మన ఇంటర్మీడియట్ నుంచి సెకండ్ ఇయర్ నుంచే గైడ్ చేస్తారు. ఆ గైడ్ అనేది లేక మనము వాస్తవంగా సెటిల్మెంట్ కావడానికి చాలా టైం పడుతూ ఉంది. అయితే సార్, నేను టెస్ట్ పేపర్లు చదువుకుంటా డిగ్రీ పాస్ అయినప్పటికి కూడా ఆ సబ్జెక్ట్ ఏందో తెలియకుండానే డిగ్రీ పాస్ అయిపోయినా సార్. అంతే కదా. ఇవాళ మొత్తం ఇవాళ అయ్యాల కాదు, ఇవాళ కూడా సేమ్ అదే జరుగుతుంది. వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాడికి వాడి సిలబస్ తెలియదు. కేవలం సర్టిఫికెట్లు తయారు చేసే కాలేజీలు మాత్రమే ఇవాళ ఆ సమాజంలో ఉన్నాయి తప్ప డిగ్రీ 3 ఏళ్ళు సంకనాకిపోతుంది. ఏది అయ్యాల మనం చదివినప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇవాళ
కాలేజీల పరిస్థితి అంతే ఉంది. డిగ్రీలో ఒక స్టూడెంట్ అనేవాడు కేవలం ఒక్క నోట్బుక్ పట్టుకొని 3 ఏళ్ల పాటు పోతున్నాడు. ఆ ఒక్క నోట్బుక్ కూడా 3 ఏళ్ల పేరు మీద ఒక్క నోట్బుక్ కూడా నింపని ఒక పరిస్థితి వాళ్ళ చదువు కొనసాగుతుంది. ఆ 3 ఏళ్ల విద్యా నాశనమే జీవితంలో సెటిల్మెంట్ కావడానికి మరొక 3 ఏళ్ళు ఆలస్యం అవుతుంది. అయితే మార్మూల గ్రామం నుండి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఆ స్కూల్లో టీచర్లు లేక, భౌతిక రసాయన శాస్త్రం చెప్పే టీచరు లేక, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లకు వచ్చినాక కెమిస్ట్రీ ఇట్లా ఉంటదా, బయాలజీ ఇట్లా ఉంటదా అని తెలుసుకునే దౌర్భాగ్యం ఉంది సార్. అవునవునవునవును. అయితే ఇవంతా జరిగేసరికి ఏజ్ వచ్చి చూసేసరికి 34 ఏళ్ళు అయింది. అవునవునవును. మన రజాకారులకు మన నిజాం రాజులకు తేడా తెలియని రోజులు సార్ డిగ్రీ అయిపోయేదాకా. అవునవును, వాస్తవం అది. మీ టీ సెట్ లో చూసినాక రజాకారులు వీళ్ళ, నిజాం రాజులు ఇది చేసిల్లా, అప్పటి నుండి పరిపాలన ఇట్లా సాగిందా, మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది వేరేటోళ్లకు, మనకు పరిపాలించింది వేరేటోళ్ళకి, ఈ అవగాహన తెలుసుకునేసరికి ఆ ఏజ్ కాస్త అయిపోయింది. అవునవును. ఎన్సీఆర్టీ లెవెల్ సెంట్రల్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలంటే పోటీ పడలేకపోయి ఈ ఏజ్కి వచ్చినాం. అవునవునవును. ఇప్పుడు మనం పోటీ పడతాము సరే, ఆయన నోటిఫికేషన్లు వేస్తాడు, అవన్నీ చేస్తానంటే ఆయనదొక్క సమస్యతోని ఆయన వాళ్ళ రాజకీయ సౌలభ్యాల కోసం వాళ్ళు చేసిన దానికి మనం బలి అయినాం. అంతే కదా. ఇవాళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి దివాళా తీయట్లేడు. రేవంత్ రెడ్డి 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. రాష్ట్రం ఏమో దివాళా తీస్తే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది. రేవంత్ రెడ్డి మాత్రం దివాళా తీయడు. కేసీఆర్ దివాళా తీయరు. ఎవరు దివాళా తీస్తాం? రాష్ట్రం దివాళా తీస్తుంది. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల దివాళా తీసే ఒక పరిస్థితి ఉంది. అంటే వాస్తవికంగా వాళ్ళ పరిపాలకులు అనే వాళ్లకు ప్రజలు సమస్య వ్యవస్థ మీద కాకుండా అధికారాన్ని ఎట్లా అనుభవించాలన్న నేపథ్యమే ఇలా కనిపిస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇవన్నీ తెలిసినావు కదా, నువ్వు ఉద్యమం చేయడానికి ముందుకు రావాలి అంటే సార్, నేను ఇవాళ కూలి పోతేనే నా పిల్లలు అన్నం తింటారు. ఇవన్నీ సమస్యలు అయిపోయినాక భవిష్యత్తు నాది బాగుండాలంటే నేను 2 గంటలు నైట్ చదువుకునే విధానం సార్. నేను హైదరాబాద్కి వచ్చి నిరాహార దీక్ష చేస్తానంటే చదువుకొని నా భార్య, చదువుకొని మా అమ్మ, అవునవును, ఎందుకు బిడ్డ నువ్వు కూలికి పోతే, సార్ మాది ముస్లిం కుటుంబం, ఏదో ఒక పని చేసుకుంటే మెకానిక్ చేసినోడు ఇల్లు కట్టుకున్నాడు, బిల్డింగ్ కట్టుకున్నాడు, నువ్వు చదువుకొని ఏం బీగినవురా? నిన్ను అనవసరంగా చదివించినాం కదా. చదువుకోకపోతే ఏదో పని చేసుకుంటాం అన్నట్టు. ఇవాళ వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, ఇవాళ ఉండే అంటే ప్రతి రోజు పడుకునే ముందు ఒక క్షోభ అనుభవిస్తా అంట సార్. అవునవునవును, అనుభవిస్తాను. ఇవాళ మీరు ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎంత మందిని తయారు చేసినావు? నేను ఉండేది గ్రామం గంగిరేనిగూడెం, షాయంపేట మండలంలో. అవునవునవును. వరంగల్ కు పోయి ఎంత మంది తయారు చేసినావు అంటే ఎవరితోని మాట్లాడాలనో తెలియదు. అవును. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే కుటుంబ బాధ్యతలు ఉన్నారు కదా. ఇప్పుడు అనేది ఏంటంటే కుటుంబ బాధ్యతలు ఉన్నారు కాబట్టి దాని బాధ్యతలు నెరవేర్చడంలో మీకు ఆ టైం అనేది దొరకదు ఇప్పుడున్న పరిస్థితులలో. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే సార్, నేను నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివించిన తర్వాత పిహెచ్డి, బిఈడి అన్ని చేసిన టీచర్లు వచ్చేసి కనీసానికి స్పెల్లింగ్ వస్తలేవు సార్, వాళ్ళకి నేర్పండి సార్, నా దగ్గర డబ్బులు లేవు, నేను ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చలేను అంటే వాళ్ళు 11 గంటలకు వచ్చేసి ఏదో మాట్లాడిపోతా అంటే నా పిల్లలు కూడా అదే తరంలో వెళ్ళిపోవాలా? నేను ఒక ఉద్యోగం కొట్టుకుంటే నేను కూడా బాగుపడతా కదా. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. 30 సంవత్సరాలకు వచ్చినాక ఎడ్యుకేషన్ అబ్బుతోంది. ఇప్పుడిప్పుడే లక్ష్మీకాంత్ బుక్ కొనుక్కుంటానా, సీనయ్య బుక్ కొనుక్కుంటానా, అశోక్ సార్ క్లాసులు వింటానా, ఇట్లాంటివి చేయాలి అంటే మా ఇంట్లో పోయి మా మిస్సెస్ అడిగితే ఇక నువ్వు చేసినవుతి ముసల్తానానికి ఏం చేస్తావుతి అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి సార్. ఓకే మిత్రమా, ఇంకా వేరే చాలా కాల్స్ వస్తా ఉన్నాయి, మాట్లాడదాం మళ్ళీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కరెక్ట్ కాంటెంట్ మాట్లాడండి, బయటికి వెళ్ళకుండా మన ఉద్యమానికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్పండి. నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ చెప్పండి మిత్రం. సార్ నేను మీకు చాలా ఫ్యాన్ సార్, 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. సార్ ఏంటి సార్ ఇది నోటిఫికేషన్లు వేస్తలేరు అసలు? హైకోర్టుకు కూడా అసలు మనం అంటే వాల్యూ లేకుండా అయిపోయింది సార్. అది ఎవరికి నిరుద్యోగులు అంటే ఎవరికి వాల్యూ లేదు, ఎవరు పట్టించుకోరు మనల్ని. ఏం సార్ ఎగ్జామ్ కి ముందు ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇంకా హైకోర్టు జడ్జిమెంట్లన్నా ఇందుకో మీదకు త్వరగా వచ్చినాయి. ఇది హైకోర్టు అయితే ఏం సార్ ప్రతిదానికి బుక్కులనే పాలిటీ ఉంది కానీ అసలు చీడపురుగు కంటే హీనంగా
చూస్తారు సార్ హైకోర్టులో కూడా జడ్జిమెంట్ ఇస్తే అది గ్రూప్ 1 వస్తుందా గ్రూప్ 2 వస్తుందా కూడా ఏర్పడకుంటుంది సార్ ఇది. ప్రతిసారి మీకు కూడా చెప్పడానికి కూడా గలీజ్ ఉంది. ఇంతకు ముందు కూడా మీరే ఎంత నియానాలు దీక్ష చేసారు, మీ పానం మీదకి వచ్చింది, హెల్త్ మీరు గ్లూకోజ్ ఎక్కించుకున్నారు. రాష్ట్రంలో కూడా మీరు తప్ప వేరే ఎవరు లేరా సార్? ఇది ఏం సార్ ఇది? ఆ ప్రభాకర్ చోట వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ జరుగుతలేదు సార్. అది తెలుసో తెలియక ఉద్యమంలోకి వచ్చినాం, ఖచ్చితంగా ఉద్యమంలో కొనసాగాల్సిందే, విద్యార్థుల కోసం కొట్లాడాల్సిందే. ఎందుకంటే నేను డిగ్రీ స్థాయి నుంచి కూడా ఎక్కడ సమస్య వచ్చినా ప్రశ్నిస్తూ నిలబడుతూ వచ్చిన తర్వాత కాలంలో యూట్యూబ్ ఛానల్ పెట్టి విద్యార్థులంతా నాకు అక్కడ రావడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈ కొట్లాట మొదలైంది. అలాగే ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇక కంపల్సరీగా నిలబడాల్సిందే. నిలబడి నిరుద్యోగుల తరపున 600 అయినా ఎన్నేళ్ళైనా సమస్యల పరిష్కారం వరకు అశోక్ సార్ కొట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. బట్ రేపటి దీక్ష కోసం మన అందరం కూడా ఖచ్చితంగా పకడ్బందీ ప్లాన్ చేసి సెప్టెంబర్ 30లోగా ఈ ప్రభుత్వం యొక్క మెడలోంచి తీరాల్సిందే. అవును సార్, ఇది న్యూస్ లో కూడా వస్తలేదు సార్ మన గురించి. ఏ న్యూస్ లో చూసినా కవితను ఎల్లగొట్టారు, బట్టలతో ఎల్లగొట్టారు, కొత్తగా ఎల్లగొట్టారు. అరే ఏమైనా ఇందిరాగాంధా లేకపోతే ఏమైనా ఉద్యమంలో చేసిర్రా? ఏం లేదు సార్, పొద్దు నుంచి అదే క్యాలెండర్. ఇప్పుడు ఈ ఛానల్స్ ఎట్లా స్టార్ట్ అయినాయి, ఎవరు ఏ వార్త పెడితే ఎక్కువ రీచింగ్ ఉంటుందో ఆ హెడ్లైన్ పెడతారు, వాళ్ళ వార్త ఇచ్చేస్తారు. కానీ రాష్ట్ర సమస్యలు ఏది కూడా ప్రధాన వార్తగా మారదు. ఇవాళ మాటికి బీసీలో రిజర్వేషన్ 42%, అది ఓడికి వచ్చింది లేదు, పోయింది లేదు. అది కూడా ఇంపార్టెంటే, కాదనట్లేము. అది కూడా ఇంపార్టెంటే. మనకు బీసీలకు రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ ప్రాతినిధ్యం అంత ఉండాలి. ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఉద్యోగాలు కొల్లగొడుతున్న నేపథ్యంలో ఎవరి ప్రాతినిధ్యం తగ్గట్టు వాళ్ళకు రిజర్వేషన్ ఉద్యోగాలు దక్కాల్సిన అవసరం ఉంది. అది నడుస్తూనే ఉంటుంది. ఆ బీసీ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. అది నడుస్తూనే ఉంటే ఇది కూడా ఫస్ట్ నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మిత్రమా. అవును సార్, కానీ ఇది అదే వంకతోటి నోటిఫికేషన్లు కూడా ఇస్తలే, మాటికి వేసినాం అంటారు. అసలు ఏందో అర్థమైతలేదు సార్ ఇది. దానికోసం మనం ఈ ఫైట్ చేస్తూ ఉన్నాం. మీ వంతుగా ఈ ఉద్యమాన్ని కూడా మరింత ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. రైట్. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? కరెక్ట్ కంటెంట్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ ఏ వ్యక్తి అయినా కానీ తన స్వార్థం కోసం చూస్తారు సార్. ఫస్ట్ నాకేంది అనేది, ఎందుకంటే ఫస్ట్ తన స్వార్థం చూసుకున్నాకనే ప్రజల కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా వస్తారు సార్. వాళ్ళ దేశానికి స్వాతంత్రం తెచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కొంతమంది తమ త్యాగాలు చేస్తేనే ఇవాళ మన వ్యవస్థ నిలబడినాం. ఆ చరిత్రను చదివినా కాబట్టి మన వంతుగా ఈ సమాజంలో మన పాత్ర కూడా ఉండాలని కొట్లాడుతూ ఉన్నాం. అందుకనే ప్రత్యేకంగా ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా నిరుద్యోగుల తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఈ దీక్షను ప్రత్యేకంగా మా కృష్ణనగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నా పేరు సౌండ శ్రీకాంత్, SIPC యాస్పిరెంట్. ఓకే. 2018 నుండి ఆర్థిక పరిస్థితుల నుంచి అన్ని కొద్దిగా ఇబ్బంది ఉండి జాబ్ రాకపోవడానికి కారణం కూడా ఒక ఆర్థిక పరిస్థితి కూడా ఒకటి ఉంది సార్. ఓకే. అంటే ఇప్పుడు మీరు మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా మేము 100%కి 200%గా మేము ముందుకు వస్తాం సార్. మీరు ఏ దీక్ష పెట్టినా ఎనీ టైం మీరు ఎక్కడ రమ్మన్నా ఏ విధంగా మాకు కేసులు అలాంటివి ఏమి అయినా ఫ్యూచర్ గా మాలాగా ఇబ్బంది పడకుండా వేరే వ్యక్తులకైనా ప్రయోజనం చేకూరుతుందని మేము భావిస్తున్నాం సార్. అట్లా ఇప్పుడు నీలో ఉన్న స్ఫూర్తి అందరిలో ఉంటే ఈ ప్రభుత్వం మెడలు ఉంచడం పెద్ద 10 రోజులలో 7 కాడికి ఉంచి కూర్చోబెట్టవచ్చు. 100% సార్. ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, 100 మందిని తీసుకుపోయి జైలు వేయచ్చు, 100 మందిపై కేసులు పెట్టచ్చు. మా పైన పెట్టిన కూడా మీ పైన పెట్టిన కూడా ఇతరులు అయితే బాగుపడతారు కదా సార్. అవును. ఆ విధంగా నేను ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా లోపల ఒక చాలా బాధ ఉంది సార్. అవును. నాలాంటి వ్యక్తులు ఇంకెంతమందో ఆర్థిక పరిస్థితి నుంచి కానీ ఎలాంటి పరిస్థితులు కానీ ఉండొచ్చు. బట్ నాకు ప్రయోజనం చేకూరకున్నా సరే ఇతరుల కన్నా ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే మీలో ఉన్న స్ఫూర్తి మా లోపల కూడా ఉంది సార్. 100% మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎలాంటి స్వార్థం లేకుండా ఇంత చేస్తున్నారు.
అందుకనే మేము కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ పిలిచిన కూడా మేము వచ్చేస్తాం సార్ 100%. మీరు దీక్షను మాత్రం మన గ్రూప్ 2 విధంగా కాకుండా గ్రూప్ 1 విధంగా కాకుండా అప్పుడు విరమించారు ఎందుకు ఏమిటి ఎలా ఇవేమి పట్టించుకోకుండా ఇప్పుడు ఎలాంటి ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మీరు తగ్గకుండా మీ విజయంలో కూడా మేము ఉంటాం సార్. నిరుద్యోగుల పట్ల మాకు ఎలాంటి అపోహ లేదు. ఖచ్చితంగా మిత్రమా, నువ్వు దిల్సుఖ్నగర్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకుంటే ఒక 100 మందిని తయారు చేయవచ్చు. 100% సార్. ఇప్పుడు మా బ్యాచ్ వచ్చేసి 43 మెంబర్స్ 44 మెంబర్స్, అందులో 25 మెంబర్స్ నా లెక్కనే మాట్లాడతారు సార్. ఎందుకంటే వాళ్ళు ఉన్న భావాలు నాలో ఉన్న భావాలు మీ స్ఫూర్తిని మీ అంటే ఇది ఒక అపోహ కాకుండా 100%. ఎందుకంటే మనం బాధలు ఉన్నాం కాబట్టి మెడలు వంచాలి 100% కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి కాబట్టి మేము ఈ రకంగా తయారైనాం సార్. ఎప్పుడైనా మీకు ఫుల్ సపోర్ట్ సార్, ఎప్పుడైనా కాదు ఈ క్షణం ఎప్పుడైనా ఓకే సార్. థ్యాంక్ యూ మిత్రమా. ఇంకో కాల్ మాట్లాడు. రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ. మిత్రమా రవి మాట్లాడు మిత్రమా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు బిజీగా ఉన్నారా? బిజీగా ఉన్నారు. మళ్ళీ బిజీనే వస్తాయి. లైవ్లో ఉన్నాయి కదా? అయ్యో ఇప్పుడు లైవ్లో ఉన్నా? లైవ్ నడుస్తూ ఉంది. రేపు సెప్టెంబర్ 15 నుంచి మనము ఆమరణ నిరాహార దీక్షకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 15. ఆ లోపు ముఖ్య నాయకులందరినీ, హైదరాబాద్లో ఉన్న ప్రముఖ నాయకులందరినీ కలిసి మద్దతు కోరి దీక్షను మొదలు పెడతా ఉన్నాం. నీ వంతుగా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మన ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు లైవ్ లోనే ఉన్నా సార్? లైవ్లో ఉన్నాం, అందరు చూస్తా ఉన్నాం సార్. ఈ దీక్ష ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ సాధించేంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగి ఎటువంటి పక్షపాతం లేకుండా వాళ్ళ సొంత ఎజెండాలను పక్కన పెట్టి మన నుంచి కొట్లాడేటువంటి వ్యక్తి అశోక్ సార్కి కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనేటువంటిది నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ కొంతమంది తన స్వార్థం కోసం సార్ ఇలా అలా అనేటువంటిది మాత్రం ఆ విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఎవరన్నా అట్లాంటిది అంటే మాత్రం వాళ్ళ ఒళ్ళు పగులుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా సార్. థ్యాంక్ యూ మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పటికే చాలాసేపు అవుతా ఉంది. లైవ్లో చాలామంది ఇంకా కాల్ చేస్తూ ఉన్నారు. లాస్ట్గా ఒక క్యాండిడేట్ 5 సార్లు కొట్టి అంతతో మాట్లాడి కాల్ పోతారు. చెప్పండి మిత్రం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? చెప్పండి మిత్రమా. సార్ అది మన పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ సార్ నేను. ఓకే. అది 46 జీవో వాళ్ళకు కూడా ఏం న్యాయం చేయలేకపోయారు సార్. జీపీఓ పోస్టులన్నా వాళ్ళతో భర్తీ చేసి ఉంటే బాగుంటుండే అప్పుడు లాస్ అయిన వాళ్ళదని. అదొకటి అంశాన్ని లేవనెత్తారని చేశాం సార్. దానికోసం కూడా కొట్లాడదాం, 46 కోసం కూడా బలంగా కొట్లాడదాం. ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళకి రేపు నోటిఫికేషన్ వస్తే జీవో నెంబర్ 46 తొలగించడం ఒకటి, దాంతోపాటుగా ఏజ్ పెంచాలి, దాంతోపాటు లాంగ్ జంప్ అనేది 3.8 ఉండాలా. మన 4 పెట్టి చాలామంది అమాయకులు ఉద్యోగం కొట్టే దమ్మున్నా కూడా ఒక చిన్న లాంగ్ జంప్ దగ్గర ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 3 సమస్యల్ని మన ప్రధాన ఎజెండా ఖచ్చితంగా తీసుకుందాం. ఫస్ట్ అయితే నోటిఫికేషన్ల కోసం కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? మహబూబ్నగర్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? లైబ్రరీలో వస్తావా? ఓకే, అంటే ఇంటికాడ ప్రిపేర్ అవుతున్నావా లైబ్రరీ పోతున్నావు? నేను ఇంటికాడ ఉండే ప్రిపేర్ అవుతాను. ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నట్టే లాస్ట్ టైం 120 వచ్చినాయి సార్. ఓకే 160 వచ్చి జీవో 46 వల్ల మిస్ అయిపోయింది. అదే కాంగ్రెస్ వచ్చినాక ఏదైనా న్యాయం చేస్తారని అనుకున్నా కానీ ఇప్పటివరకు ఏం న్యాయం చేయలేదు సార్. కాంగ్రెస్ న్యాయం చేసే పరిస్థితి కనపడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క మెడలంచడానికే ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. నీ వంతుగా సోషల్ మీడియా కానీ హైదరాబాద్కి రావడం కానీ ఏదో ఒకటి చేస్తే అందరం కలిస్తేనే ఈ ఉద్యమం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. రైట్. లాస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే, చెప్పండి మిత్రమా. ఇంతకుముందు మాట్లాడినా కదా ఓసారి? అవును సార్. నేను ఎమ్మెల్యే గారిని కలిసిన పాయల్శంకర్ గారిని. ఆయన అంటాడు ఫస్ట్ ఇదే క్వశ్చన్ వేసాను సార్ నేనైతే. సార్ జాబ్ క్యాలెండర్ అన్నాడు.
మేనిఫెస్టో పెట్టిండు. ఇక్కడ నేను సజాబ్ వెళ్ళాను అంటే ఆయన అంటాడు అసలు తెలంగాణ గవర్నమెంట్ లో అసలు ఒక్క రూపాయి కూడా లేదు ఖజానా, కాబట్టి అతను నింపాడు ఇప్పుడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు అది మేనిఫెస్టో ఏమైనా పెడతాడు, వాళ్ళు అధికారం రావడానికి ఏమైనా మేనిఫెస్టో పెడతాడు, కానీ వాడు స్టెప్పింగ్ చేయడు అని చెప్పి చెప్పాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గవర్నమెంట్ జాబ్స్ అనేది అసలు ఓ సిద్ధ పెట్టుకొని చెప్పాడు, అసలు అవి రావు, అవి మేనిఫెస్టో ఏ గవర్నమెంట్ అయినా ఫాలో కాదు అని చెప్పాడు. అట్లా మరి ఏం చేద్దాం, మరి ఏం చెప్పి నువ్వేం చెప్పినావు, మరి నువ్వేం చెప్పినావు ఆయనకు? నేనా సరే అది మా హక్కు సరే నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనేది మా హక్కు అన్న. అయితే అతను అంటాడు అక్కే గాని అదైతే పాసిబుల్ కాదు, మరి వాళ్ళైతే పెట్టట్లేరు. మరి నేనన్నా సార్ అసెంబ్లీలో కూడా మేము ఇచ్చినాం సార్, మా ఫ్రెండ్స్ వెళ్ళి ఇచ్చారు అంటే వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో అది దీని ప్రశ్న ఫాలో కావాలని చెప్పి. ఖచ్చితంగా మిత్రమా, పాయల్ శంకర్ సార్ మీరు డిమాండ్ చేసినట్టుగా ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు నింపరని చెప్పేసి చేతులు ఎత్తేస్తే కుదరదు కదా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఉద్యోగాలు డిమాండ్ చేయాలా. ఎమ్మెల్యేలే ఖజానా లేదు గిజానా లేదంటే మరి అట్ట మాట్లాడితే ఎట్లయితుంది అది? ఎందుకంటే ఇప్పుడు పనికిమాలిన గవర్నమెంట్ ఏం చేయాలా, నిధులు అనేవి ఎట్లా దాన్ని ప్రొడక్టివిటీ చేయాలా, ప్రభుత్వాల్లో నిధులు పెంచే విధానం ఎట్లా అది చేయాలా, ఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ముందుకు పోదనే కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఈ సమస్య ఎక్కడంటే ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి పరిపాలన అవగాహన లేకపోవడమే ఇవాళ ప్రధాన సమస్యగా మారింది. ఆయన రాజకీయాలు ఎట్లా చేయాలా, ఎవరిని ఏడబెట్టాలా అనేది తెలుసు, కానీ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా చేయాలా, నిధులు ఎట్లా తీసుకురావాలా, నిధులు ఎట్లా పెంచాలనేటువంటి సోయి లేనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక దౌర్భాగ్యుడు సింహాసనం మీద కూర్చున్న కారణంగా ఇలాంటి వ్యవస్థ అనేది మనకు తలెత్తా ఉంది. ఖచ్చితంగా మనం మెడలు వంచి కనీసంగా రేపు నోటిఫికేషన్ సాధన కోసం కొట్లాడదాం మిత్రమా. కంపల్సరీ తప్పించి తేవాల్సిందే. అందుకే దీక్ష అనేది ఈసారి తాడోపేడు తెలుసుకునే విధంగానే మన దీక్ష అనేది కొనసాగుతుంది. రావచ్చు. రేపు సెప్టెంబర్ 15 నుంచే స్టార్ట్ అవుతుంది మనకు. ఎందుకంటే పెద్దల సభలో చిన్నోడు మాట్లాడతాడు, అధికారంలోకి వచ్చినటువంటి ఉత్సాహంతో మాట్లాడండి. జైలు పంపించిన సార్ మన అప్పుడు కాంగ్రెస్ అతనే వచ్చి చాలా కప్పినట్టు సార్. అవును చాలా కప్పి ఏమంటాడు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా హామీ ఇస్తా అన్నాడు సార్. ఇవాళ ఆయన సీఎం కార్డు పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ లేదు సార్, అసలు కల్పించాలి సార్. అసలు అంతే ఉంటే మన అన్ఎంప్లాయ్మెంట్ గురించి పట్టా వేసుకుంటే ఎట్లా సార్? ఓకే, థ్యాంక్ యూ మిత్రమా, చాలాసేపు అయితే ఉంది. అవును సార్ చేద్దాం. ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇది మనం ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఈ లైవ్కి సంబంధించిన కాన్సెప్టు సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి మన హంగర్ స్ట్రైక్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ సమాయత్తం చేయాలా. హైదరాబాదులో ఉన్న ప్రముఖ లీడర్లందరినీ మనం కలిసి వాళ్ళ యొక్క మద్దతుని కోరే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా మన దీక్ష అనేది కొనసాగుతుంది, ఆపే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ల సాధన కోసం నడుం గట్టి ప్రయత్నం చేద్దాం. జిల్లాలలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నట్టు లైబ్రరీలో విద్యార్థులంతా దీని గురించి చర్చ పెట్టండి, డిస్కషన్ పెట్టండి. ఆల్రెడీ ఖమ్మంలో మన ధర్నా జరిగింది, నిన్న సిటీ సెంటర్ లైబ్రరీలో ధర్నా జరిగింది. 33 జిల్లాలలో ఖచ్చితంగా ఈ లైబ్రరీల ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందే. హైదరాబాదులో దిల్షుక్ నగర్లో మస్తు మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ముందు కదలకపోతే మన సమస్య ఇట్లా నిలబడుతుంది. ఈ గవర్నమెంట్ అట్లనే ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ గుండు సున్నా పెట్టినట్టు సందర్భం, పంగనామాలు పెట్టినటువంటి ఒక ప్రభుత్వం కనబడతా ఉంది. ప్రభుత్వం
ప్రభుత్వం యొక్క మెడలుంచడానికి మనం కంపల్సరీ బయలుదేరుదాం. అందరం కలిసికట్టుగా చేతి పిడికిలు బిగిస్తే ఈ ప్రభుత్వం మెడలు ఖచ్చితంగా ఉంచడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం లాస్ట్ టైం పెట్టుకుంటే ఆ ప్రభుత్వం కుప్పగూలింది. రేపు మీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కుప్పగూలుతుందని చెప్పి హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సెప్టెంబర్ 15 నుంచి మనం ఆమరణ నిరాహార దీక్షకు అందరూ సిద్ధంగా అండి. హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక 10 మంది మేము కూర్చునే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తాను. అది లైవ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు. లైవ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసే ఒక ప్రయత్నం చేయండి.